పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో గోకులంలో సీత సినిమాలో యాక్ట్ చేసిన రాశి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా. రాశి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంట్లో నాకు పెట్టిన పేరు విజయలక్ష్మి. లక్కీగా ఉండాలి అని రాశిగా ఉండాలి తన కెరీర్ అని కైరాశి అంటారు కదా, కైరాశి లాగా రాశి అని పెడదాము. ఈ సినిమా ఇండస్ట్రీలోకి రావడం అన్నది ప్లాన్డ్ యాక్సిడెంటల్ అండి? బికాజ్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్. సో కొన్ని మంత్స్ అప్పుడే వచ్చాను నేను కెమెరా ముందుకి. బట్ నాకు ఊహ తెలిసి బిగినింగ్ మీరు విల్లింగ్ గా ఇష్టపూర్వకంగానే సినిమాలు చేశారా? ఆయన ఒకటే అన్నారు, చిన్నప్పుడు చేసేటప్పుడు అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు చైల్డ్ ఆర్టిస్ట్గానే ఉన్నప్పుడు. అంటే బోల్డ్ స్కిన్ షో గట్టా చేయలేదు. అంటే మీకు అవకాశాలు రాక చేయలేదా, అసలు వద్దన్నారండి? తమిళ్లో ఇమేజ్ అంతా వేరు, అక్కడ షార్ట్ డ్రెస్సెస్, స్లీవ్లెస్. బట్ అనుకోకుండా శుభాకాంక్షలు, ఎవరిబడి నోస్ దట్ ఇట్స్ పెద్ద హిట్. గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు. నేను వస్తున్నానని తెలిస్తే టు ప్రొటెక్ట్ మీ అండ్ ఆల్సో దే వాంట్ టు సెలబ్రేట్ ద టైమ్ దేర్. సో ఇలా పువ్వులు వేసడం అవన్నీ నాకు బాగా అనిపించాయి. ఆహా, నన్ను ఇంత ఇష్టపడుతున్నారు, ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ అని. 20+, 23, 25 కుర్రోళ్ళు అమ్మాయిలు ఉంటారు కదండి, వాళ్ళు ఫస్ట్ మాట్లాడేది నీ కోసం సాంగ్ అంటే నాకు పిచ్చి మేడం. మీకు ఆ టైంలో గోకులంలో సీత టైంలో చిరంజీవి గారు ఇంటికి పిలిచి మంచి క్యారెక్టర్లే చెయ్యి నువ్వు ఇంటికి తీసుకురానంటే తీసుకెళ్లేసరికి ఆల్బమ్ ఉండింది. అప్పుడు ఫస్ట్ లుక్ ఆల్బమ్స్ అవన్నీ చూశారు. చూసిన తర్వాత మేడం వచ్చారు, సురేఖ మేడం వచ్చారు. ఒక స్కూల్కి ఎలాగ వెళ్తాం, మనం రెడీ చేసి స్కూల్కి పంపిస్తారు మదర్. లంచ్ బాక్స్, స్నాక్స్ బాక్స్ ఇస్తారు, తింటాం, చదువుకుంటాం, ఈవినింగ్ అయితే ఇంటికి వస్తాం. సేమ్ అట్లానే పొద్దున్న లేసామా, మేకప్ వేసుకున్నామా, సీన్ ఏంటి, షార్ట్ ఏంటి చేసామా, ఈవినింగ్ అయ్యేసరికి టైర్డ్ అయిపోయి వచ్చామా, రెండు చపాతీలు. అప్పుడు ఏంటంటే మనకి డైటింగ్ ఫాలో అవ్వాలి కదా, 2 చపాతీలు తినేవాళ్ళం కదా. నాకు అప్పుడు ఏం తెలిసేది కాదు. గోకులంలో సీత పెద్ద హిట్ అనేసరికి హిట్ అయింది, అమ్మయ్య అయిపోయింది. ఆ రోజు వచ్చింది, ఆయన చూశారు. మీరు చెప్పినట్టు గోకులంలో సీత, పెళ్లి పందిరి, శుభాకాంక్షలు, ప్రేయసి రావే, పండగ, గిల్లి కజ్జాలు, స్నేహితులు, మనసిచ్చి చూడు, దిస్ ఆల్ వరుస కదా హిట్స్. సో హీ ఎంజాయ్డ్ దట్. వేర్ ద హీరోయిన్ క్యారెక్టర్ had a significant role to play. See, ఇప్పుడు అప్పట్లో హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉండిందంటే, మిమ్మల్ని బాగా పెయిన్ కి గురి చేసిన మిస్ ఏంటి? మిస్సా అరుంధతి సినిమా ఉంది కదా, పూర్ణకృష్ణ అంకుల్ని పక్కనే కూర్చున్నారు. అరుంధతి నేను నిజంగా అప్పుడు కరెక్ట్గా ఉండుంటే నాకేమన్నా ఛాన్స్ వచ్చేది అంకుల్ని అడిగాను. ఇలా చూసి నేను ఎవరే అంత తొందరగా పెళ్లి చేసుకోమన్నారు. అందరూ అనుకున్నారు ఏంటి రాశి ఇలాంటి పిచ్చి పని చేసింది, ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడం ఏంటి, తనని ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలని అనుకోవడం, డిసైడ్ అవ్వడం అన్నీ ఒక 1.5 months అయిపోయిందండి. నేను అడిగిన ఒక వ్యక్తిని, ఆబ్వియస్లీ ఆయన వచ్చి ఎవరు, మీరే అడిగారా? అవును, నేనే అడిగాను. సో ఒక అసోసియేట్ ఏ ధైర్యం చేసి వచ్చి పెళ్లి చేసుకుంటారా మేడం అని అడుగుతారు, మీరు చెప్పండి. ఆయన ఏం చేసాడండి మిమ్మల్ని ఇంతలా మీరు ప్రేమించడానికి? ఎనీ మంత్రం, ఔషధం, మత్తు, మాయ, ఏం చేశారో నేను చెప్పనా? ఏం చేశారో చెప్పనా? రాశిని ఓవర్ మెచ్యూర్డ్ గా చూపించడం కోసం డ్రగ్స్ ఎక్సర్సైజ్ చేశారు మీ మీద. ఏ ప్రూఫ్ ఉంది? నేను తెలుసని మాట్లాడతారు. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్.
నేను నా స్పెషల్ టచ్ ప్రోగ్రాంలో ఎంతో మందిని ఇంటర్వ్యూలు చేయడం స్టాల్వర్డ్స్ మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్న ఈ గెస్ట్ చాలా అపరూపమైన గెస్ట్. ఎందుకంటే మన తెలుగు సినిమాల్లో కానీ హిందీ సినిమాల్లో కానీ బాలనటి మండలిగా వచ్చిన ఒక శ్రీదేవి గారు కానీ ఒక మీనా కానీ ఇతరత్ర చాలామంది, హిందీలో ఆశా పరేఖ్, విజయ నిర్మల్ గారు, ఇలా వాళ్ళందరూ కొంతమంది అయితే మంచి కెరీర్ చేసుకోగలిగారు. కానీ బాలనటిగా వచ్చిన వాళ్ళు చాలామంది ఒక టైంలో అదృశ్యం అయిపోయారు. కానీ ఇప్పుడు మనతో పాటు ఉన్న ఈ గెస్ట్ ఒక శ్రీదేవి గారు ఎలాగో, ఒక మీనా గారు ఎలాగో, అలాగే ఒక విజయ నిర్మల్ గారు ఎలాగో పెద్ద అయిన తర్వాత కూడా ఒక మంచి కెరీర్ని ఏర్పాటు చేసుకున్నారు. బట్ మళ్ళీ కొంచెం ఎక్కడో ఒక డ్రాపు ఇలాగేదో ఆవిడ కెరీర్ ముందుకెళ్తుంది. ఇప్పుడు ఆ గెస్ట్ పేరే మీ అందరూ గుర్తుపెట్టుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో గోకులంలో సీత సినిమాలో యాక్ట్ చేసిన రాశి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మీ అందరి తరఫున నేను వారిని ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నమస్తే రాశి గారు. నమస్తే. నమస్తే అమ్మ. చాలా కాలం అయింది మిమ్మల్ని చూసి. ఎందుకంటే మీరు కూడా మీడియాకి మధ్య రోజుల్లో అందుబాటులో ఉన్నారు. ఎక్కువ కొంచెం దూరంగానే ఉంటాను. కారణం ఏమైనా ఉందమ్మా? పర్సనల్ ఇంటర్వ్యూస్ ఎస్పెషల్లీ ఇప్పుడు అంటే మనం ఇప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నాం కాబట్టి మీరు కాల్ చేసిన వెంటనే ఐ సెడ్ ఎస్ నేను చెప్తానని. ఎందుకంటే ఇప్పుడు వచ్చి వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నా గురించి వికీపీడియాలో ఒక రాంగ్ ఇది ఉంది. నా వయసు రాంగ్ ఉంటుంది. 1980 నా డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పారు. అది రాంగ్. ఐఎమ్ 1982. సో వీళ్ళకి ఏంటంటే ఇవన్నీ చూసి వాళ్ళొక క్వశ్చనింగ్ వాళ్ళే వేసేసుకుని ఇంటర్వ్యూస్ అడిగేస్తున్నారు. క్వశ్చన్ అడుగుతున్నారు. మనం అంటే మనం ఫస్ట్ నుంచి ట్రావెల్ చేసాం కాబట్టి నేను ఏంటి, ఎలా వచ్చాను, ఎలా నా కెరీర్ ఎలా ఉంది, ఎందుకు గ్యాప్ వచ్చింది, ఇవన్నీ యూ గైస్ నో మన బ్యాచ్ లో. సో ఇప్పుడు వచ్చే వాళ్ళు ఏంటంటే నా పాత ఇంటర్వ్యూస్ లోంచి క్వశ్చన్స్ తీసుకొని రెగ్యులర్ క్వశ్చన్స్ అయిపోయి నాకు రెగ్యులర్ ఆన్సర్స్ అయిపోతున్నాయి. సో దాని గురించి చెప్పిందే చెప్పాలి. అండ్ ఆల్సో నేను కెరియర్ కూడా కొంచెం గ్యాప్ తీసుకున్నాను మ్యారేజ్ తర్వాత. సో ఇప్పుడైతే ఐఎమ్ బ్యాక్ అగైన్. సో ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఎందుకంటే ఇప్పుడు ఐ హ్యావ్ సంథింగ్ టు టెల్ అబౌట్ మై సెల్ఫ్, దట్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఎస్. సో అందుకని ఐఎమ్ రెడీ టు డూ దిస్. అట్లా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ రెస్పెక్ట్. అంటే ఈ బేసిక్గా మీ గురించి అంత ఆ రోజుల్లో మీ గురించి ఐటమ్స్ గట్రా రాసేవాళ్ళం మ్యాగజైన్స్లోని, పేపర్స్లోని. బట్ నాట్ సో కంప్లీట్లీ. అసలు మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, మీరు ఎలాగొచ్చారు, ఇవి ఎవరికి ఏమీ తెలియదు. దీస్ ఆర్ ఆల్ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్. అసలు సినిమా మీరు యూ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ సమ్వేర్. యా, మమ్మీ ఈస్ ఫ్రమ్ భీమవరం అండి. సో ఐ బోర్న్ అండ్ బాటప్, మై బ్రదర్ అందరూ బోర్న్ అండ్ బాటప్ చెన్నై. ఓకే. మా తాత వాళ్ళు ఎప్పుడో సెటిల్ అయిపోయారు చెన్నైలోనే. సో అమ్మ వచ్చేసి భీమవరం నుంచి మ్యారేజ్ చేసుకుని తీసుకొచ్చారు. సో ఐఎమ్ అటు కాదు ఇటు కాదు అన్నట్టు ఐఎమ్ తెలుగు అండ్ ఆల్సో లైక్ ఫ్రమ్ చెంగాపట్నం, చెన్నై. అట్లా. అంటే ఈ సినిమా ఇండస్ట్రీలోకి రావడం అన్నది చాలా యాక్సిడెంటల్ గా జరుగుతాయి కొంతమందికి. అవును. లేదా కొంతమందికి ప్లాన్డ్ గానే జరుగుతాయి. మీకు ప్లాన్డ్ యాక్సిడెంటల్ అండి? దిస్ ఇస్ నాట్ అన్ యాక్సిడెంటల్ అండి. బికాజ్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్. సో కొన్ని మంత్స్ అప్పుడే వచ్చాను నేను కెమెరా ముందుకి. బట్ నాకు ఊహ తెలిసి నేను చేసింది గిరఫ్తార్, పాత గిరఫ్తార్. అమితాబ్ బచ్చన్ సార్, కమల్ హాసన్ సార్, రజనీకాంత్ సార్, వీళ్ళందరూ 4 హీరోస్లో ఒక సినిమా చేస్తే అందులో కమల్ హాసన్ చిన్నప్పుడు ఒక అబ్బాయి కావాలి అని అంటే మా తాతయ్య ఈజ్ అన్ ఏజెంట్ అన్నమాట. కొన్ని పెద్ద సినిమాలకి హీజ్ అ ఏజెంట్. మనకి ఇప్పుడు స్టార్ కాస్టింగ్ అవి అట్లాగా అప్పుడు ఈ పదాలన్నీ ఇప్పుడని కొత్తగా వచ్చినాయి, ఈ బ్రో లాగా అలాగా. అప్పట్లో అలా కాదు, ఏజెంట్ అంటే ఏజెంట్ అంతే. సో కావాలి అన్నప్పుడు చాలా మంది పిల్లల్ని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్తుంటే నేను చాలా ఫెయిర్గా బబ్లీగా బాగుండేదండి. అంటే కాకపోతే అమ్మాయి అయిపోయాను ఇక్కడ. కావాల్సింది అబ్బాయి క్యారెక్టర్ కదా అనుకోకుండా నాకు కటింగ్ బాయ్ కట్ ఉంది అప్పుడు. ఇక్కడ నుంచి ఇలా అబ్బాయి కటింగ్ లాగా ఉండే నాకు. సో మా అన్నయ్యది షార్ట్స్ టీషర్ట్ వేసేసి తీసుకెళ్ళిపోయారు మా తాతయ్య. సో అందరిలో కల్లా ఒక 30-40 కిడ్స్ ని తీసుకెళ్లారు. అందరిలో కల్లా ఇదెవరు అని అడిగారంట. నేను మా ఇంట్లో నుంచి తీసుకొచ్చానండి అంటే అమ్మాయిని చెప్తే మళ్ళీ ఏంటని చెప్తే ఈ అబ్బాయి బాగున్నాడుగా, ఈ అబ్బాయిని సెలెక్ట్ చేద్దాం అంటే పక్కకి తీసుకెళ్ళి అబ్బాయి కాదండి ఆ మనవరాలండి అంటే పర్వాలేదా ఇవాళ రేపు చాలా మంది. అప్పుడు శ్రీదేవి గారు కూడా చాలా సినిమాలు అబ్బాయి క్యారెక్టర్స్ చేశారు చైల్డ్ ఆర్టిస్ట్ గా. అప్పుడు మాకు అంతే. సో బానే ఉంది కదా, తను అఫెయిర్ గా ఉంది, కమల్ హాసన్ సార్కి చిన్నప్పుడు అంటే సెట్ అవుతుందని చెప్తే అలా ఎంటర్ అయ్యాను నేను. సో ఎంటర్ అయిన తర్వాత మా నాన్నకి ఒక ఇంట్రెస్ట్, ఎందుకంటే మేము ఇండస్ట్రీ కూడా మాది ఫ్యామిలీ ఏంటంటే ఇండస్ట్రీ ఫ్యామిలీ. మేము ఐ బోర్న్ ఇన్ ఇండస్ట్రీ కదా, తాతయ్య, నాన్న, నేను. ఫాదర్ కూడా? ఫాదర్ హీ వాజ్ అ డాన్సర్. తరుణ్ మాస్టర్, సలీం మాస్టర్ ఉండేవారు అప్పట్లో. సలీం మాస్టర్ గ్రూప్ లో చేసేవారు మా నాన్న. ఇది పెద్ద ఎన్టీఆర్ గారు వేటగాడు సినిమాలో పెద్ద ఫోటో ఉండేది బ్లాక్ అండ్ వైట్ లో. సో అలాగా ఐ బోర్న్ ఇన్ ఇండస్ట్రీ.
సో నేను ఐఎమ్ నాట్ అవే ఫ్రమ్ ఏదో వేరే ఫ్యామిలీ నుంచి, ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి నేను సినిమాకి వచ్చానని చెప్పడానికి లేదు. సో ఐ నో ఆ సినిమాలో అయితే మాత్రం ఆర్థోడాక్స్ కాకూడదని ఎక్కడుంది? ఆర్థోడాక్స్ అంటే నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, ఒక సినిమా ఇండస్ట్రీకి పంపించాలంటే కొంతమంది ఫ్యామిలీస్ దే ఆర్ రిస్ట్రిక్టింగ్ దేర్ కిడ్స్. వద్దు, మనకి అది సెట్ అవ్వదు. అలాగే నేను అలాగ అనట్లా. ఐ నో దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ గా కొంచెం బిజీ అవ్వడము. నాన్నకి ఒక ఇంట్రెస్ట్, ఎందుకంటే అప్పుడు ఒక సినిమా వచ్చింది పూవిలి వాసలిలే, తెలుగులో వచ్చేసి చిరంజీవి గారు ఒక చిన్న అబ్బాయి ఉంటాడు, సుజిత చేసింది పసివాడి ప్రాణం. తమిళ్లో ఆయన థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు హీ ఫెల్ట్ లైక్ నాకు తనకి దగ్గర ఏజ్ డిఫరెన్స్ ఉంది, ఇద్దరు చూడడానికి కూడా కొంచెం సిమిలర్ గా ఉంటాము. సో నాన్నకి అది చూసిన వెంటనే అయ్యో వై డోంట్ వి, నేను చేయలేంది ఆయనకి ఆర్టిస్ట్గా చేయాలని చాలా తపన ఉండే. సో నేను చేయలేంది ఆబ్వియస్లీ పేరెంట్స్ ఏం చేస్తారు, నేను డాక్టర్ అవ్వాలనుకుంటే నేను అవ్వలేదు, నా కూతురుని చేయాలి. అలాగే నన్ను నాకు ఊహ తెలిసిన తర్వాత హీ ఆస్డ్ మీ నాకేమైనా అంబిషన్స్ ఉన్నాయా, కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత నేను చేయలేకపోయాను, ఇండస్ట్రీలో మంచి ఒక స్థాయికి రావాలి. అప్పటి నుంచే హీ స్టార్టెడ్ ఇంజెక్టింగ్ మీ దట్ ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్ట్రెస్, లైక్ యూనో సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్గా రావాలి అనేది ఆయన కోరిక. సో అలాగా చైల్డ్ ఆర్టిస్ట్గా కంటిన్యూ అవుతూ ఇండస్ట్రీ వాళ్ళందరూ అప్పటి నుంచి చాలా బాగా తెలుసు. ఆబ్వియస్లీ ఒక ఫ్యామిలీ మెంబర్ లానే చూడటం, నన్ను అలా ఆఫర్స్ రావడము, అలాగ కొంతమంది లేడీస్కి ఎస్పెషల్లీ గర్ల్స్కి 11 years నుంచి 14 years వరకు గ్యాప్ వస్తుంది. ఏంటంటే ఆ టైంలో ఏ క్యారెక్టర్ చేయాలో తెలియదు. సిస్టర్స్ క్యారెక్టర్స్కి మనం ఎంటర్ అయ్యామంటే మీరు చెప్పినట్టు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి సిస్టర్గా ఎంటర్ అయితే సిస్టర్గానే మనం కంటిన్యూ అవుతాం, సెకండ్ హీరోయిన్గా ఎంటర్ అయితే సెకండ్ హీరోయిన్గానే కంటిన్యూ అవుతాం, ఫ్రెండ్గా ఎంటర్ అయితే ఫ్రెండ్గానే కంటిన్యూ అవుతాం. సో ఆ పీరియడ్ పర్టికులర్గా అమ్మ కూడా వాట్స్ అండ్ వద్దు ఇప్పుడు చేయొద్దు, చూద్దాం, లెట్ హర్ బికమ్ డైరెక్ట్గా హీరోయిన్ ఆఫర్ ఏదైనా వస్తే. నాకు ఉన్న బై గాడ్స్ గిఫ్ట్ ఏంటంటే ఆన్ స్క్రీన్ ఇప్పుడు ఇలాగున్నాను కదా, ఆన్ స్క్రీన్ కొంచెం ఒక 4-5 years ఎక్కువగా కనిపిస్తాను, నేను మెచ్యూర్డ్ పర్సన్గా కనిపిస్తా ఆన్ స్క్రీన్, ఫోటోజెనిక్. సో అలాగే 14 years నాకు ఉన్నప్పుడు తమిళ్లో ప్రియం అనే సినిమా ఆఫర్ వచ్చింది. అరుణ్ విజయ్ కుమార్ సార్ అబ్బాయి, హీస్ డూయింగ్ ఫిల్మ్స్. అరుణ్ విజయ్ తోటి నాకు ఫస్ట్ మూవీ వచ్చింది. అది అన్ఎక్స్పెక్టెడ్లీ మ్యూజికల్ హిట్ అయింది. సినిమా సూపర్ డూపర్ హిట్ కాదు, బట్ ఇట్స్ అ మ్యూజికల్ హిట్ అండ్ ఐ గాట్ అ వెరీ గుడ్ నేమ్ ఇన్ తమిళ్ ఇస్ అ గ్లామరస్ హీరోయిన్, నాట్ లైక్ శుభాకాంక్షలు కాదు, ఒక బాంబే ప్రియుడు ఆ రంభ ఇలాగుంది గ్లామరస్ హీరోయిన్ గా బాగా సక్సెస్ వచ్చింది నాకు. ఆ తర్వాత స్టార్టెడ్ కంటిన్యూస్లీ విజయ్ తోని, అజిత్, ఇలా ప్రభు సార్, విజయకాంత్ సార్, సత్యరాజ్ సార్ వీళ్ళందరితో రెగ్యులర్గా చేస్తూ ఉండగా నాకు శుభాకాంక్షలు ఆఫర్ భీమనేని సార్ దగ్గర నుంచి వచ్చింది. సో అక్కడ అలాగ ఆఫర్ వచ్చినప్పుడు భీమనేని అంకుల్ నోస్ మీ, చైల్డ్ ఆర్టిస్ట్గా తెలుసు. ఇలాగ మా నాన్నకి ఫోన్ చేసి ఏంటి ఇలాగా అంటే, ఏంటి హీరోయిన్ అయిపోయిందా విజ్జి, అయ్యో అవునా, అప్పుడేనా, మొన్నే కదా సినిమా చేసాం, పల్లాటి పోర్షన్ ఒక సినిమా చేశాను నేను, అందులో రవి అని నేను చేశాము, జయం రవి ఆయనకి దానికి ఆయనే అసోసియేట్ డైరెక్టర్ భీమనేని అంకుల్. సో నాకు ఒకసారి నువ్వు అమ్మాయి ఫస్ట్ సినిమా బాగుంది అంటున్నారు కదా, నాకు సాంగ్ ప్రివ్యూ వేసి చూపించు ప్రొడ్యూసర్ని అడిగి అంటే, ప్రొడ్యూసర్ని రిక్వెస్ట్ చేస్తే ప్రివ్యూ వేసి ఒక సాంగ్ బాగుంటుంది, సాంగ్ చూసిన తర్వాత హీ డిసైడెడ్ దట్ నాకు నందిని క్యారెక్టర్ ఇవ్వాలి శుభాకాంక్షల్లో అని ఆయన డిసైడ్ అయ్యారు. బట్ నేమ్ పేరు వచ్చేసరికి నా పేరు తమిళ్లో మంత్ర తమిళ్లో. అంటే ఆ సినిమా డైరెక్టర్ కి డెబ్యూ ఫిల్మ్ అది, నాకు అరుణ్ కి సెకండ్ మూవీ, నాకు ఆ సినిమా డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి ఇట్స్ డెబ్యూ ఫిల్మ్. సో ఆ డైరెక్టర్ పాండియన్ ఇస్ వెరీ డివోటీ ఆఫ్ మంత్రాలయం, రాఘవేంద్రరావు స్వామి. సో అందుకని ఆ మంత్రాలయం ఇదిగా ఉంది, నాకు మంత్ర అనే పేరు కావాలి. విజయ అని రెగ్యులర్ గా ఉంటుంది, వై విజయ గారు, కేఆర్ విజయ గారు. అదే విజయ ఇస్ మై ఒరిజినల్ నేమ్, విజయలక్ష్మి ఇంట్లో పెట్టిన పేరు నాకు, ఇంట్లో నాకు పెట్టిన పేరు విజయలక్ష్మి. మంత్ర అని ఇలా మారింది. తెలుగులో వచ్చేసరికి భీమనేని అంకుల్ నేను కూడా పేరు మారుస్తానంటే డాడీ రిక్వెస్ట్ చేశారు, సార్ చాలా మందికి 2-3 పేర్లు ఉన్నాయి, నా కూతురు కూడా నా సరే ఇట్లా ఒకే పేరు అంటే, లేదయ్యా నీకు అర్థం కావట్లేదు, మంత్ర అంటే MANTHRA ఇంగ్లీష్లో, తెలుగులో వచ్చేసరికి ఇత్ తా ఉండదు, దా ఉంటది, మందర అంటారు. మందర ఇన్ ద సెన్స్ ఇట్స్ నెగటివ్ వైబ్రేషన్, నెగటివ్ క్యారెక్టర్ ఇస్ ఆల్సో దేర్ ఇన్ రామాయణంలో. ఎందుకు అవసరమా అంటే, సార్ మీరే పెట్టండి సార్, నాకేం తెలియదు, మీరే మీ ఇష్టం అంటే, లక్కీగా ఉండాలి అని రాశిగా ఉండాలి తన కెరీర్ అని కైరాశి లాగా రాశి అని పెడదాము. ఐ సైడ్ ఓకే. నేను ఫస్ట్ సినిమాలో మంత్రగా అలౌట్ అవ్వడానికి నాకు చాలా టైం పట్టింది తమిళ్లో, తెలుగులో ఇంకా టైం పట్టింది నాకు రాశి అని అలౌట్ అవ్వడానికి. పిలుపు నేను అనేది బట్ అనుకోకుండా శుభాకాంక్షలు, ఎవ్రీబడి నోస్ దట్ ఇట్స్ పెద్ద హిట్ సినిమా. సో అప్పటి నుంచి నాకు ఇక్కడ ఏదైతే నా పర్సనల్ నా క్యారెక్టర్ ఏంటంటే ఇదే, ఇప్పుడు మీరు ఎలా చూస్తున్నారు, దిస్ ఇస్ మీ ఫ్రమ్ ద బిగినింగ్.
అవును. ఐ లైక్ టు వేర్ సారీస్, సల్వార్ కమీజ్, హాఫ్ సారీస్, ఇవే ఇష్టం నాకు. అంటే మీరు కూడా ఎప్పుడు అంత అంటే బోల్డ్ అది చేయలేదు. స్కిన్ షో గట్ట చేయలేదు. అంటే మీకు అవకాశాలు రాక చేయలేదా, అసలు వద్దన్నారండి? అంటే నాకు ఎక్కడ కంఫర్ట్ గా ఉందని చూసా. తమిళ్లో ఇమేజ్ అంతా వేరు, అక్కడ షార్ట్ డ్రెస్సెస్, స్లీవ్లెస్లు ఇవన్నీ వేసుకోవాలి. అక్కడ క్యారెక్టర్స్, అక్కడ నా ఫస్ట్ సినిమా ఎలాగా రిలీజ్ అయిందో దాన్ని బట్టే క్యారెక్టర్స్, బబ్లీ క్యారెక్టర్స్, కాలేజ్ గోయింగ్ గర్ల్ క్యారెక్టర్స్ ఇవి వచ్చేవి. ఎప్పుడైతే శుభాకాంక్షలు హిట్ అయ్యి ఇక్కడ ఎప్పుడైతే పెళ్లి పందిరి, గోకులంలో సీత, ఇవన్నీ ఎప్పుడైతే ఇట్లా వస్తున్నాయి క్యారెక్టర్స్, ఐ మేడప్ మై మైండ్, ఓకే తెలుగులోనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం డాడీ ప్లీజ్, బికాస్ ఐఎమ్ వెరీ కంఫర్ట్ క్లోతింగ్, చాలా కంఫర్ట్. కామన్ ఆడియన్స్ కూడా దే టుక్ మీ యాజ్ అ పర్సనల్ గా తీసుకున్నారు. ఒక చెల్లిలానో, ఇంట్లో తిరిగే ఒక అమ్మాయి లాగో, ఒక అక్కలాగో, అలాగా ఒక గర్ల్ ఫ్రెండ్ లాగో, అలాగా నన్ను ఒక ఇంట్లో అమ్మాయి లాగా దే స్టార్టెడ్. అది నాకేంటంటే వాళ్ళతో ఇంపాక్ట్ బాగా నచ్చేది. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలా రెండు బొగ్గులు, పెద్దవాళ్ళు అయితే ఇలా పట్టుకుంటారు నన్ను, ఇలా రెండు చేతుల్లో పట్టుకుని తల్లి బాగున్నావు అంటే, దిస్ ఆల్ ఐ లైక్ ద వే దే ఆర్ వెల్కమింగ్ మీ. ఎస్. సో అందుకని నంబర్ ఆఫ్ మూవీస్ చేశాను, మోర్ దెన్ 100 films ఐఎమ్ డన్, బట్ మోస్ట్ ఆఫ్ ద మూవీస్ తెలుగులోనే ఉన్నాయి. తెలుగులోనే ఉన్నాయి. అవును. తెలుగు తర్వాత తమిళ్ తర్వాత కన్నడ, హిందీ అంటే కొంచెం ఉంటాయి. తెలుగులోనే హ్యూజ్. బట్ యు హావ్ డన్ అన్నిట్లో, మలయాళం, కన్నడ, హిందీ, తమిళ్, తెలుగులో ఎక్కువ లైన్ షేర్ తెలుగులో ఉంది. మీకు ఆ టైంలో గోకుల సీత టైంలో చిరంజీవి గారు ఇంటికి పిలిచి మంచి క్యారెక్టర్లే చెయ్యి నువ్వు, ఇలాంటి క్యారెక్టర్లే. లేదు, గోకులంలో సీతలో సెలెక్ట్ చేసింది చిరంజీవి సార్ నన్ను. అవునా? నేను ఇంటికి పిలిచారు, అప్పుడు చెన్నైలో ఉండేవాళ్ళం, సార్ కూడా చెన్నైలోనే, జస్ట్ సుందరం స్ట్రీట్, మా ఇంటి దగ్గర నుంచి ఒక 10 to 15 minutes డిస్టెన్స్. ఫోన్ వచ్చింది రావాలి తను అని. నాకు ఐ డిడ్ సో మెనీ ఫిల్మ్స్ యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్ విత్ సార్ చిరంజీవి సార్. ఆజ్కా గుండరాజ్, రవిరాజ పినిశెట్టి అంకుల్ డైరెక్షన్ లో. అలాగా ఐ నో లైక్ ఒకసారి తీసుకురా వెంకటేష్ ఇంటికి తీసుకురానంటే తీసుకెళ్లేసరికి ఆల్బమ్ ఉండింది అప్పుడు, ఫస్ట్ లుక్ ఆల్బమ్స్ అవన్నీ చూశారు. చూసిన తర్వాత మేడం వచ్చారు, సురేఖ మేడం వచ్చారు. మేడం వచ్చారు ఎందుకు నాకు అర్థం కాల. అన్నప్పుడు సురేఖ పిలిపించమన్నావు కదా, ఓకేనా అని అన్నారు. బికాస్ షీ సజెస్టెడ్ మీ దట్ ఐ వాంట్ టు బీ దేర్ విత్ పవన్ సార్ సెకండ్ మూవీకి. ఎస్. సో అప్పుడు మేడం సెలెక్ట్ చేశారు, మేడం నన్ను కావాలి అన్నారు. అక్కడమ్మ ఇక్కడ తర్వాత మూవీ పవన్ గారిది. సో అప్పటికి నాకు శుభాకాంక్షలు మూవీ ఇది రిలీజ్ అయ్యి బాగుంది, మంచి పాజిటివ్ పేరు వచ్చింది ఆ సినిమాలో, నందిని క్యారెక్టర్. సో ఈ గోకులంలో సీత క్యారెక్టర్కి ఆ నందిని అనే అమ్మాయి సూట్ అవుతుంది, ఎవరో పిలిపించండి అని అంటే మేడం పిలిపిస్తే మేడం సెలెక్ట్ చేశారు నన్ను గోకులంలో సీతకి. అదే పవన్ కళ్యాణ్ గారిని ఆవిడే సెలెక్ట్ చేశారు. ఇప్పటికి కూడా ఎప్పుడు కలిసినా షీ వాజ్ లైక్ వెరీ క్లోజ్ టు మీ. ఎప్పుడైనా ఒకసారి కలుస్తాం, రెగ్యులర్ గా మనం కలవడానికి కూడా వీలు కాదు, బట్ ఎక్కడ ఏ ఫంక్షన్లో ఎప్పుడు కలిసినా ఇంత వామ్ వెల్కమ్ ఉంటుంది మేడం. అదే అవతల పవన్ కళ్యాణ్ గారిని సెలెక్ట్ చేసింది ఆవిడే, ఇక్కడ మిమ్మల్ని సెలెక్ట్ చేసింది ఆవిడే. చాలా గ్రేట్ మూమెంట్ కదా అది, ఎందరికో కానీ దక్కనిది అది అలాంటి మూమెంట్. బట్ ఆ తర్వాత కెరీర్ రన్ అన్నది మీరు దాని మీద మీరు కామెంట్ చేయమంటే ఏం చేస్తారండి? వరుసగా తర్వాత పెళ్లి పందిరి వరుసగా సినిమాలు చేశారు. అప్పుడు మీరు మీ రేజ్, మీ తాలూకా రిసెప్షన్, ఆడియన్స్, పాపులారిటీ ఇవన్నీ తలుచుకుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు తలుచుకుంటే హ్యాపీ అనిపిస్తుంది. అప్పుడు ప్రియం పక్కన పెట్టే శుభాకాంక్షలు సినిమా చేసినప్పుడు 15 years old ఐ బిలీవ్ దట్. అప్పుడు అంటే టీనేజ్ స్టార్టింగ్, ఏం తెలుస్తుంది అప్పుడు నిజంగా? ఒక అమ్మాయి, ఒక ఆడపిల్లకి, ఇటు అమ్మాయి ఇటు నాన్న, ఒక స్కూల్కి ఎలాగ వెళ్తాం, మనం రెడీ చేసి స్కూల్కి పంపిస్తారు మదర్, లంచ్ బాక్స్, స్నాక్స్ బాక్స్ ఇస్తారు, తింటాం, చదువుకుంటాం, ఈవినింగ్ అయితే ఇంటికి వస్తాం. సేమ్ అట్లానే పొద్దున్న లేసామా, మేకప్ వేసుకున్నామా, సీన్ ఏంటి, షార్ట్ ఏంటి చేసామా, ఈవినింగ్ అయ్యేసరికి టైర్డ్ అయిపోయి వచ్చామా, రెండు చపాతీలు. అప్పుడు ఏంటంటే మనకి డైటింగ్ ఫాలో అవ్వాలి, 2 చపాతీలు తినేవాళ్ళం కాదు. తింటే నిద్ర వచ్చేది, శుభ్రం పడుకునేది, మార్నింగ్ 7 కల్లా విత్ మేకప్ అనేసరికి 5:30 కల్లా లేచేది, పరిగెట్టేది. సో దిస్ ఇస్ హౌ మై కెరియర్ వాజ్ లైక్. కానీ ఇప్పుడు వచ్చే అమ్మాయిలు అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్, మెచ్యూర్గా వస్తున్నారు. ఇప్పుడు మెచ్యూర్డ్ మైండ్స్ అండ్ వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసి వాళ్ళు ఇండిపెండెంట్గా వస్తున్నారు కాబట్టి దే ఆర్ జస్ట్ ఎంజాయింగ్ దేర్. నాకు అప్పుడు ఏం తెలిసేది కాదు. గోకులంలో సీత పెద్ద హిట్ అనేసరికి, ఒక ఫస్ట్ సినిమా పెద్ద హిట్ అంటే ఒక ఆబ్వియస్లీ ఒక హీరోయిన్కి ఎట్లా ఉంటుంది, ప్రౌడ్, వా ఏం తెలియదు. వచ్చి అమ్మో ఎవరో చెప్పారు పెద్ద హిట్ అయిపోయిందంట సినిమా అంటే, హిట్ అయిందా అమ్మయ్య అయిపోయిందంట, అంతవరకు తీసుకునేది. సో ఐ ఎంజాయ్, చిన్న విషయాలు ఎంజాయ్ చేశాను. నేను ఎక్కడికైనా ఈ పబ్లిసిటీ దీనికోసం, టాస్క్ల కోసం, ఏదైనా సినిమాకు పబ్లిసిటీకి అంటే మేము థియేటర్స్కి వెళ్ళేవాళ్ళం టు కనెక్ట్ విత్ అన్ ఆడియన్స్. ఇప్పుడు ఈ ఛానల్స్ అవి లేవు కదా, ఇంత మీడియా లేదు.
సో వెళ్ళేటప్పుడు బుట్టలు బుట్టలు పువ్వులు, మల్లెపూలు కానీ, బంతి పువ్వులు కానీ, చామంతులు కానీ ఇట్లా బుట్టలు బుట్టలు ఇలా ఇసిరేవారు అనమాట. నాకంటూ ఫ్యాన్స్ అసోసియేషన్ 3 ఉండే అప్పుడు. అమ్మా వాళ్ళు వచ్చేసేవారు నేను వస్తున్నానని తెలిస్తే, టు ప్రొటెక్ట్ మీ అండ్ ఆల్సో దే వాంట్ టు సెలబ్రేట్ ద టైమ్ దేర్. ఎస్ సో ఇలా పువ్వులు వేసడం అవన్నీ నాకు బాగా అనిపించాయి. ఆహా నన్ను ఇంత ఇష్టపడుతున్నారు, ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ అని. అంతే తప్ప ఐ డెంట్ టేక్ ఇట్ లోపల ఎక్కువ తీసేసుకోలేదు నేను, నాకు తెలీదు, జస్ట్ అలా వేగ్గా. అదే దాన్ని అనలైజ్ చేసుకోవడం, దాని ప్రకారం మన బాడీ లాంగ్వేజ్ యాటిట్యూడ్ అది వద్దు. ఆ యాటిట్యూడ్ ఎప్పుడు రాలేదు మీకు కదా? అంటే ఇప్పుడు ఆ డ్యూరేషన్లో అంటే హీరోయిన్గా వేషాలు రావడం, గోకులంలో సీత హిట్ అవడం, శుభాకాంక్షలు హిట్ అవడం వరుసగా అవుతున్నప్పుడు ఆ బిగినింగ్ మీరు విల్లింగ్గా ఇష్టపూర్వకంగానే సినిమాలు చేశారా, లేకపోతే మీ తాతగారు వాళ్ళ ఫోర్స్ నువ్వు చెయ్యాలి, ఫోర్స్ లేదు, ఇన్స్పిరేషనా ఫోర్సా? ఫోర్స్ కాదు, ఇది ఏం చెప్పాలంటే ఐ జస్ట్ టుక్ మై ఫాదర్స్ అంబిషన్, అది నాది అని నేను ఫీల్ అయ్యాను. సో ఆయన ఒకటే అన్నారు, చిన్నప్పుడు చేసేటప్పుడు ఒక అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు చైల్డ్ ఆర్టిస్ట్గానే ఉన్నప్పుడు నా ఫాదర్కి, ఈవెన్ నాకైనా సరే. ఒక అందరితో పాటు ప్రొడక్షన్ వ్యాన్లో ఒక్కొక్కసారి బయలుదేరి పంపించేయటం మమ్మల్ని, అట్లా అందరిలో ఒకళ్ళు గుంపుల్లో గోయిందలాగా ఉండేది నా కెరియర్ చిన్నప్పుడు. బట్ నాన్నకి ఏంటంటే ఆయన హీజ్ అ స్మోకర్, ఎవరైనా వస్తే ఈవెన్ సరే ఎవరో ఒక అసోసియేట్ వచ్చినా జస్ట్ అలా క్రాస్ అయినా, సార్ డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా ఇట్లా క్రాస్ అయినా జస్ట్ ఇట్లా పెట్టేసుకుని వెనక్కి వెళ్ళిపోయేవారు. ఆయన కోరిక ఒకటే, ఆయన వైట్ అండ్ వైట్ వేసుకోవాలి, ఇలా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవాలి, స్మోక్ చేయాలి, ఎవరు వచ్చినా ఎస్ చెప్పండి అనాలి, దట్ ఈస్ వాట్ హీ వాంట్స్. సో అది బాగా ఎక్కడో మైండ్లో సబ్కాన్షియస్ మైండ్లో పెట్టేసుకున్నాను నేను, తెలియలే నాకు కూడా. ఆ రోజు వచ్చింది, ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఫాదర్. ఆ రోజు వచ్చింది, ఆయన చూశారు మీరు చెప్పినట్టు గోకులంలో సీత, పెళ్లి పందిరి, శుభాకాంక్షలు, ప్రేయసి రావే, పండగ, గిల్లి కజ్జాలు, స్నేహితులు, మనసిచ్చి చూడు, దిస్ ఆల్ వరుస కదా. సో హీ ఎంజాయ్డ్ ఇట్. What is he doing right now? No, he's not there. He's no more. No, he's not there. మీ సక్సెస్ కంప్లీట్ గా చూసాకే ఆయన ఎప్పుడంటే ప్రేయసి రావి తర్వాత హీ పాస్డ్ అవే. సో ప్రేయసి రావి చూసి దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హిట్ చెప్పాలంటే. అది ఎందుకు అంత హిట్ అని ఇప్పుడు ఎందుకు నేను చెప్పగలుగుతానంటే, ఇప్పుడు ఈ జనరేషన్ అబ్బాయిలు ఎవరైనా ఇప్పుడు 20+, 23, 25 కుర్రోళ్ళు అమ్మాయిలు ఉంటారు కదండి, వాళ్ళు ఫస్ట్ మాట్లాడేది నీ కోసం సాంగ్ అంటే నాకు పిచ్చి మేడం, ప్రేయసి రావి సినిమా అంటే ఏది వాళ్ళు టీవీలో చూసి వాళ్ళంతా, నీ సినిమా థియేటర్లో చూసిన వాళ్ళు కాదు కదా. నాకు మ్యారేజ్ అయ్యి 21 years అయింది. సో అది చేసి నేను 26, 27 years అయిపోయి ఉండొచ్చు మేబీ. ఇప్పుడు నేను రోషన్ చూస్తే నాకు అర్థమవుతుంది, రోషన్ వాజ్ లైక్ జస్ట్ 6-7 months బేబీ ఆ సినిమా అప్పుడు. నౌ హీ హాజ్ బికమ్ అ హీరో, మన రోషన్ కాంత్. సో వాళ్ళ అబ్బాయి. సో అప్పట్లో టీవీలో, ఇప్పటికీ కూడా టీవీలో వస్తే మా ఇంట్లో మెయిడ్స్గా వచ్చేవాళ్ళు కానీ, ఇప్పుడు నా స్టాఫ్ వాళ్ళ రిలేషన్స్ కానీ వాళ్ళందరూ కూడా ఏంటంటే ప్రేయసి రావి సినిమా వస్తే అలా కూర్చుని చూస్తాం మేడం అని. అంటే అంత క్రేజ్ ఇప్పటికీ ఆ సినిమాకు ఉంది ఖచ్చితంగా. సో మంచి సినిమా, ఒక వన్ ఆఫ్ ద ఆనిముత్యాలు లాంటి సినిమాలు కొన్ని ఉంటాయి, అందులో ఖచ్చితంగా ప్రేయసి రావి ఉంటుంది. అవును, మీరు చేసిన సినిమాలన్నీ ఆనిముత్యాలు, శుభాకాంక్షలు కానీ, గోకులంలో సీత కానీ, అంటే వేర్ ద హీరోయిన్ క్యారెక్టర్ హ్యాడ్ ఎ సిగ్నిఫికెన్స్ రోల్. ఇప్పుడు అప్పట్లో హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉండిందంటే, హీరోకి ఈక్వల్గా హీరోయిన్కి ప్యారలల్గా ఇంకో క్యారెక్టర్, అట్లీస్ట్ ఒక 3 characters ఇంపార్టెంట్గా ఉండేది. ఇప్పుడు హీరోయిన్గా చేస్తుందంటే ఇప్పుడు కొన్ని సినిమాలు అన్నీ కాదు కానీ కొన్ని సినిమాలు ఒక 2 scenes వచ్చిందంటే, రెండో సీన్ వచ్చిందంటే అది సాంగ్ లీడ్కి ఆ సీన్ అంతే, అది ఒక గ్లామరస్ సాంగ్. అది అయిపోయిన తర్వాత అమ్మాయి కనపడదు, హీరో మళ్ళీ విలన్ తోటి ట్రావెల్ అవుతూ ఉంటారు, లేదంటే ఏదో ఒక ఇష్యూ మీద ట్రావెల్ అవుతూ ఉంటారు, మధ్యలో అమ్మాయి మళ్ళీ ఎక్కడి నుంచో వస్తుంది, మళ్ళీ వీళ్ళకి రొమాంటిక్ 2 సీన్లు, మూడోదేమో మళ్ళీ సాంగ్. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎక్కువగా. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అరుంధతి ఇలాంటి సినిమాల గురించి నేను మాట్లాడదు కానీ ఆల్మోస్ట్. అంటే హీరోయిన్స్ అందరికీ అవకాశం రాలేదు. మీ టైంలో కూడా బాగా మీరే తమిళ్లో చేశారు కదా, బబ్లింగ్ గా ఉండే క్యారెక్టర్లు, షార్ట్స్ గట్ట వేసుకుని చేశారు. అందరికీ అవకాశాలు రాలేదు, చాలా మంది అటువంటి క్యారెక్టర్స్ చేశారు. యు ఆర్ లక్కీ. దట్ ఇస్ వాట్ ఐ ఫీల్ సో హ్యాపీ దట్ ఐ యామ్ లక్కీ, యు ఆర్ వెరీ లక్కీ. అందులో మీ ఎఫర్ట్, మీరు వద్దనుకుని వదిలేసిన సినిమాలు, ఇంకో హీరోయిన్ ని చేయవలసి రావడం, లేకపోతే మీరు వస్తుందనుకునే ఛాన్స్ మిస్ అవ్వడం. లేదు, చాలా సినిమాలు నాకు డేట్స్ లేక వదిలేసాము మేము. పెళ్లి సినిమా నేను చేయాల్సింది, తమిళ్లో స్నేహం కోసం చిరంజీవి సార్ సినిమా ఉంది కదండి, అది తమిళ్లో నట్పుకాగా సిమ్రన్ క్యారెక్టర్ నేను చేయాల్సింది, డేట్స్ లేవు. తెలుగులో ఫుల్ బిజీ ఉండే. కేఎస్ రవికుమార్ సార్ వచ్చేసి ఆ సినిమా తమిళ్లో ఒక సినిమా చేశాను అర్జున్ సార్తో నేను, దాని నెక్స్ట్ సినిమా ఆయన నట్పుకాగా చేస్తున్నారు. వచ్చి మా నాన్నకి బాగా క్లోజే, సడన్ గా రూమ్కి వచ్చేసి పేపర్ మీద
టక డేట్స్ రాసేసి ఇలా పెట్టేసి ఇది నాకు కావాలని టిక్ కొట్టేస్తే ఆయన రిక్వెస్ట్ చేసి సార్ ఇందులో డేట్లో ఒక్క డేట్ లేదు సార్ తనకి, తెలుగులో ఫుల్ బిజీగా ఉంది. అప్పట్లో తెలుగు మూవీస్ షూటింగ్స్ నేను ఒక రోజుకి 4 మూవీస్ అటెండ్ అయ్యేదాన్ని లోకల్ అయితే. అలాంటిది చెన్నై వెళ్ళాలి, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ట్రావెల్ చేసి నేను చేయాలంటే డేట్స్ కుదిరేది కాదు నాకు. సో అలాగే కొన్ని సినిమాలు మంచి మంచి సినిమాలు అనుకోకుండా చేయలేని సినిమాలు. అదే స్నేహం కోసం పోవడం అంటే పెద్ద కాస్టింగ్ పీస్ అక్కడ వేరేలాగా ఉండేదేమో, అప్పుడు అది చేస్తుంటే అది పెద్ద సక్సెస్ మూవీ అక్కడ కదా, చిరంజీవితో చేయడం వేరు. అలాగా కొన్ని మూవీస్ డేట్స్ లేక చాలా వరకు మిస్ చేశాను. అవునా? మిమ్మల్ని బాగా పెయిన్ కి గురి చేసిన మిస్ ఏంటి? మిస్సా బాగా పెయిన్ కి గురి చేసిన అప్పట్లో కాదు, కానీ నాకు మ్యారేజ్ అయిపోయింది. అరుంధతి సినిమా ఉంది కదా, అది నేను అంకుల్ని వేరే అరుంధతి సినిమా పెద్ద సక్సెస్ అయిపోయింది. ఆ తర్వాత 2 years 3 years ఏదో ఫంక్షన్లో మీట్ అయ్యా పూర్ణకృష్ణ అంకుల్ని, పక్కనే కూర్చున్నారు. కూర్చుంటే నేను ఇలా అడిగా, ఇలా ఓకే ఏంటి అన్నారు. అంటే అరుంధతి నేను నిజంగా అప్పుడు కరెక్ట్గా ఉండుంటే నాకేమైనా ఛాన్స్ వచ్చేదా అంకుల్ని అడిగాను నేను. మూవీ చూసి ఐ లైక్డ్ ద క్యారెక్టర్ దట్ పోస్చర్ అన్న. ఇలా చూసి నిన్ను ఎవరే అంత తొందరగా పెళ్లి చేసుకోమన్నారు అన్నారు. అందులో అంటే అన్న అందులోనే ఆన్సర్ ఉంది, వెతుక్కో, చైల్డ్ ఆర్టిస్ట్వి కదా, నాతో చేసావుగా చాలా సినిమాలు. మేబీ ఇట్ వుడ్ హ్యావ్ బీన్, హీఈస్ నాట్ టెల్లింగ్ దట్ ఎస్ నువ్వు ఉండుంటే చేయాల్సిందే అని చెప్పలా, మేబీ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అన్నట్టు చెప్పారు. అప్పుడు ఫీల్ అయ్యా, అయ్యయ్యో మిస్ చేశానే అని ఫీల్. దేని క్యారెక్టర్ మిస్ అయినందుకని పెళ్లి చేసుకున్నదా? దేనికి ఫీల్? రెండు పెళ్లి చేసుకున్నది ఎర్లీగా చేసుకున్నది నాకు తెలుసు, అందరికీ తెలుసు ఎర్లీ మ్యారేజ్ నేను చేసుకున్నది. బట్ ఇలాంటి సినిమా వస్తుందని తెలుసుంటే ఒక 2 సంవత్సరాలు పోస్ట్ పోన్ చేసేదాన్ని. ఏమి మా ఆయన ఎక్కడ పోయేవాడు ఎక్కడ పోయేవాడు. అంటే అప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది అనుకున్నారండి, రాశి అంటే యు ఆర్ ఇందాక మీరు అన్నట్టుగా యు ఆర్ వెరీ క్లోజ్ టు ఆల్ ఆఫ్ అస్, ఇటు మీడియాకి కానీ లేకపోతే ఇండస్ట్రీకి కానీ, బికాజ్ మీరు చేసిన క్యారెక్టర్లు కానీ లేకపోతే మీరు చేసిన సినిమాలు, అయితే మీరు మెయింటైన్ చేసిన డిగ్నిటీ ఏదైతే ఉందో దానివల్ల యువర్ లవ్డ్ బై ఎవ్రీబడి. అందరూ అనుకున్నారు ఏంటి రాశి ఇలాంటి పిచ్చి పని చేసింది, ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడం ఏంటి ఈ టైంలో. వాట్ ఫోర్స్డ్ యూ అండి? మీరు ఎందుకు అంత హేస్టీ డెసిషన్ అది? లేదు నేను అప్పటికే ఒక 1 year నుంచి నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఐఎమ్ 22 years old. ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్. మంత్స్ పక్కన పెడితే ఒక 2 to 3 years నుంచి చేస్తున్నాను అనుకుందాం. సో 3 years నుంచి మీరు 22 years వరకు ఏంటి స్పాన్ ఎంత ఉందో? 18 years. అంటే తక్కువ స్పాన్ అండి అది. ఇంకెంతకాలం చేస్తాం పెళ్లి చేసుకోవద్దాం మేము ఇంట్లో. అప్పటికే నేను మా అన్నయ్య తెలియకుండా మా అమ్మకి చెప్పున్న అలా చూస్తుంది అమ్మ, సంబంధాలు చూస్తున్నారు. అవునండి చూస్తున్నారు, 3-4 సంబంధాలు వచ్చినాయి. ఆబ్వియస్లీ అప్పటికి అన్నయ్యకి తెలియదు, ఏంటంటే అన్నయ్య హిజ్ ఇంటూ అప్పుడే తన ఏంటంటే ఒక బిజినెస్ స్టార్టింగ్ దాంట్లో బిజీగా ఉండే, ఇది చెప్తే డిస్టర్బ్ అవుతాడని చెప్పి అమ్మకి చెప్పాను. అమ్మ ఐ థింక్ ఐ వాంట్ గెట్ మ్యారీ, సో కొన్ని రోజులు ఐ వాంట్ టు టేక్ అ బ్రేక్ అని చెప్తే షీ సెడ్ ఓకే ఫైన్. ఏంటంటే షీ న్యూ దట్ చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి వచ్చి ఒక సక్సెస్ చూసి దట్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ అ గ్యాప్ అని చెప్తే అమ్మ చూస్తున్నారు. ఈలోపు అన్ఎక్స్పెక్టెడ్లీ ఐ డిడ్ దిస్ ఒక పెళ్ళ ముద్దు 2 పెళ్ళ ముద్దు సినిమా చేయటం, మా ఆయనతో నాకు పరిచయం అవ్వటం, అటు చూస్తున్నా కానీ తనని ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలని అనుకోవడం, డిసైడ్ అవ్వడం అన్నీ ఒక 1.5 months అయిపోయింది అంతే. జస్ట్ 1.5 months మా మ్యారేజ్ అయిపోయింది. సో మార్చిలో నేను జనవరిలో ఇక్కడ షిఫ్ట్ అయ్యాను సంక్రాంతి తర్వాత 2004లో. మా మ్యారేజ్ April 23rd జరిగింది. ఓకే. జస్ట్ మా అమ్మమ్మ వచ్చి ఉండే అప్పుడు. ఒక ఇంటి దాన్ని అయ్యో వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుందంటే పెద్దవాళ్ళది, ఒక ఇల్లు కొనుక్కొని సెటిల్ అయిపోయో పెళ్లి కూడా అయిపోయింది అనుకో, నా పని అయిపోద్ది, అక్షంతలు వేసేస్తా అని దే వాజ్ జస్ట్ మహాతల్లి ఏం నడుతా. అదే నాకు గురుప్రవేశం అయిన అదే ఇంట్లోనే మా మ్యారేజ్ కూడా అయిపోయింది. ఏప్రిల్లో మ్యారేజ్ అయింది. గ్రేట్. కానీ హీరోయిన్లు ఇళ్లలో ఎందుకంటే మీరే కదా బ్రెడ్ విన్నర్స్. అవునవును, ఒక రకంగా అవును, ఎవరికి ఎన్ని ఉన్నా బట్ మీరు బాగా అంటే ధనం పెట్టలు అంటారు చూడు, అట్లాగా మిమ్మల్ని మ్యారేజ్కి ఓకే చేయడం అన్నది ఫ్యామిలీస్ లో అంత సులభంగా నిర్ణయం కాదు. అవ్వలేదు. జస్ట్ కొన్ని జరిగినాయి ఇన్సిడెంట్స్. ఆబ్వియస్లీ వాళ్ళు ఏంటి ఎందుకు ఇప్పుడే ఎందుకు, జస్ట్ 22 years నా 22 అనేది, సో అట్లీస్ట్ ఒక 24-25 చేసుకోవచ్చు కదా. అంటే నో, ఐ జస్ట్ మేడప్ మై మైండ్. నాకు ఫస్ట్ నుంచి ఒక ఇది ఉంది, నాకు ఇది కావాలి అంటే ఇంక నేను డిసైడ్ అయిపోతే నాకు అది కావాల్సిందే. ఇన్ ఎనీ అదర్ ఆస్పెక్ట్స్ నాకు అది కావాలి, దట్స్ ఇట్. అది క్వశ్చన్ మార్క్లో తీసుకుందామా, నచ్చింది తీసుకోనా అని అంటే కనుక దాన్ని వదిలేసుకుంటా దొరకకపోతే. కానీ నాకు అది చెయ్యాలి నేను డిసైడ్ అయిపోయానంటే జరిగిపోవాలి. దేనికి పెళ్లికి డిసైడ్ అయిపోయారా, ఇతన్నే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయారా? పెళ్లికి ఆల్రెడీ డిసైడ్ అయిపోయా. 1 year నుంచి ఐ మేడప్ మై మైండ్, ఐ వాంట్ టు గెట్ మ్యారీ. బట్ వెన్ ఐ ఎంటర్ ఇన్ టు హిస్ లైఫ్, నివాస్ మా ఆయన లైఫ్లోకి ఎంటర్ అయ్యి
చేసుకుంటాను అని నేను చెప్పిన తర్వాత వెన్ వీ బోత్ డిసైడెడ్ దట్ వీ వాంట్ గెట్ ఇన్ టు వన్ సపరేట్ లైఫ్, మ్యారేజ్ లైఫ్కి ఎంటర్ అవుదాం అనుకున్నప్పుడు మేడపే కదా అది కూడా. అఫ్ కోర్స్ ఐ డోంట్ వాంట్ టు వర్డ్ మాట తప్పడం నాకు చాలా నచ్చదు. నాకు మాట ఇస్తే తిరగలేదు, అలా ఉంటే బాగుంటుందని నా ఫీల్. బాగుంటుంది 100%. ఎందుకంటే ఏదన్నా తప్పక ఏదన్నా ఆబ్వియస్లీ కొన్ని మనం తప్పాల్సి వచ్చింది, తప్పుతాం కొన్ని సిచ్యువేషన్స్, బట్ ఇట్ ఈస్ ఆల్ ఆర్ ఫేట్. బట్ తెలిసి నేను అడిగిన ఒక వ్యక్తిని, ఆబ్వియస్లీ ఆయన వచ్చి ఎవరు మీరే అడిగారా? నేనే అడిగాను. సో ఒక అసోసియేట్ ఏ ధైర్యం చేసి వచ్చి పెళ్లి చేసుకుంటారా మేడం అడుగుతారా? మీరు చెప్పండి, మీరు సీనియరే కదా, అవును అడుగుతారా? నాకు ఆశ్చర్యంగా ఉంది. నేను అడిగిన తర్వాత అదంతా అయిపోయిన తర్వాత చేసుకుందామని డిసైడ్ అయిన తర్వాత ఇంట్లో చెప్పాను. ఇంట్లో అడిగి నేను డిసైడ్ చేయాల, డిసైడ్ అయ్యి ఇంట్లో చెప్పాను. సో అది ఒక 1 month మాకు ఒప్పేసుకున్నారు. అమ్మ ఒప్పేసుకుంది, బికాస్ షీ న్యూ దట్ వాట్ ఐఎమ్. లేదు, షీ మేడ్ అప్ హర్ మైండ్. కొన్ని విషయాలు అన్నీ కాదు, కొన్ని విషయాలు కొంచెం మొండిగా ఉంటాను. సో లెటర్ షీ టుక్ అ డెసిషన్. కానీ ఇంట్లో అడగలేదండి మిమ్మల్ని? నువ్వు ఇంత పెద్ద హీరోయిన్, ఇంత పెద్ద సినిమాలు చేసావు, అతనికి ఏమి ఇమేజ్ ఉంది, జస్ట్ ఒక అసోసియేట్ ఎడిటర్ డైరెక్టర్ ఏముందని అని మన ఇళ్లలో సినిమా డైలాగులు కూడా ఉంటాయి కదా, సినిమా సీన్స్ లో అప్పటికప్పుడు మీకు అదే ఏంటది స్క్రిప్ట్ లేని డైలాగులు. మనకి స్క్రిప్ట్ ఉంటుంది, రాసుకుని మాట్లాడతాం, అప్పుడు స్క్రిప్ట్ కూడా అవసరం లేదండి, ఆన్ ద స్పాట్ వచ్చేస్తుంటాయి డైలాగులు. చెప్పలేదా డైలాగులు ఎవరు ఇంట్లో? మా ఇంట్లో చెప్పారు, వాళ్ళ ఇంట్లో ఆబ్వియస్లీ, బికాజ్ వాళ్ళకి ఏంటంటే ఒక షాకింగ్ న్యూసే ఉంటది కదా. మావయ్య గారు దేర్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళంతా కూడా. ఈయన ఒక్కరు ఇటు పరిగెత్తుకుంటూ వచ్చారు, ఇక్కడ క్రేజ్ ఈయనకి చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి, సినిమాకి రావాలి అనేది. వాళ్ళందరూ వెల్ సెటిల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి అక్కడ. సో ఇలా ఇంట్లో అడిగారు, ఆబ్వియస్లీ అడిగినప్పుడు నేను అన్నాను, నేను అంతేం ఆలోచించలేదు. ఇప్పుడు నేను పెద్ద సినిమాలు సక్సెస్ అయ్యాను కాబట్టి నేను రాసిన అయ్యాను. ఇప్పుడు మీరు స్టార్టింగ్లో ఇంట్రోలో ఒక మాట అన్నారు, అందరు చైల్డ్ టెస్ట్లు సక్సెస్ అవ్వలేదు, కొంతమంది గాయబ్ అయిపోయారు. అలాగ అయిపోయి ఉంటే ఇప్పుడు సక్సెస్ అయ్యావు కాబట్టి ఎస్ నాకు ఒక ఇమేజ్ పర్సన్ కావాలని ఆలోచిస్తున్నావు. సక్సెస్ అవ్వపోయి ఉంటే అంటే ఈయన మనిషి కదా, అప్పుడు ఈయన అసోసియేట్ అయినంత మాత్రం ఒక హీరోయిన్ పెళ్లి చేసుకోకూడదా? తప్పేంటి? ఇవాళ అసోసియేట్సే కదండి రేపు డైరెక్టర్ అయ్యేది. ఎగ్జాక్ట్లీ. ఆబ్వియస్లీ నేను చూస్తున్నాను చాలా మందిని, ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరూ నా సినిమాలో అసోసియేట్ గా చేసిన వాళ్ళే. ఎవరెవరు చెప్పండి? చాలా మంది ఉన్నారు, నేను చెప్పను. అదేంటది శాంతి చెప్పినట్టు వాళ్ళు అసోసియేట్ పెద్ద డైరెక్టర్ లేరు కదా, ఫ్లాప్ డైరెక్టర్ అయితే బాధపడ్డారు. ఆబ్వియస్లీ అందరూ కొంచెం డిస్కరేజ్ గా మాట్లాడినా ఇద్దరు మాత్రం నాకు కరెక్ట్ గా నా గురించి బాబురావు గారికి చెప్పారంట. ఆబ్వియస్లీ మీరు అడిగినట్టు ఏంటి అసోసియేట్ని చేసుకోవడం ఎందుకు, మామూలుగా తనకి ఎంతమంది అంటే ఇలాగే అంటున్నారు సార్ అందరూ. బాబురావు గారు వెళ్ళి కోటరామకృష్ణ అంకుల్ తోటి అంటే ఆయన హీ న్యూ మీ చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమాలు ఇంట్లో పెరిగిన పిల్లలాంటి దాన్ని. తప్పేంటి బాబురావు, ఇప్పుడు నేను దాసరి సార్ దగ్గర నేనే అసోసియేట్ని, నేను ఇప్పుడు డైరెక్టర్ని అయ్యాను, పెద్ద సినిమాలు చేశాను, ఏమో రేపొద్దున్న అబ్బాయి నాకంటే పెద్ద డైరెక్టర్ అవుతాడేమో, అప్పుడు మీలాంటి వాళ్ళందరూ నోరు మూసుకోవాలి, ఓకేనా? దిస్ ఇస్ వాట్ హీ సెడ్. అండ్ ఆల్సో ముత్యాల సుబ్బయ్య అంకుల్ ఆయన కూడా అదే చెప్పారు. సో నాకు ఆయనలో డైరెక్టర్ కనిపించారా, ఆయన రేపొద్దున పెద్ద సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయిపోతాడని ఒక ఏంటంటే ఒక ప్రణాళికలు వేసుకున్నంత పెళ్లి చేసుకోలేదు. నాకు పెళ్లి చేసుకుంటారని అనిపించింది. ఐ బిలీవ్ దట్ హీఈస్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్ బై గాడ్స్ గ్రేస్. టచ్ 21 years నుంచి నేను ఆయనతో ట్రావెల్ చేస్తున్నాను. చాలా సంతోషం, వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఎందుకంటే చాలా మంది హీరోయిన్స్ మీరు ఆ పాయింట్కి అనుకోకుండానే డ్రైవ్ అయ్యారు. నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే. చాలామంది హీరోయిన్స్ ఇవతల మ్యారీడ్, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ని రెండింటిని బ్యాలెన్స్ చేయలేక అయితే ప్రొఫెషనల్లో ఫెయిల్ అవుతారు, మ్యారేజ్ చేసుకుని అదృశ్యం అయిపోతారు, లేదా పర్సనల్ లైఫ్ దెబ్బతింటుంది, విడాకుల వరకు వెళ్ళిపోతారు. అండ్ టూ మచ్ ఆఫ్ డిస్టర్బెన్స్. లైక్ ఇప్పుడు మన సీత గారు మీ ముందు అటువంటి క్యారెక్టర్లు చేసేవారు. ఆవిడ సీత మేడం, ఆవిడ అన్ని సంసారపక్షమైన క్యారెక్టర్లు, ఆ పేరుకు తగ్గట్టుగా. కానీ ఆవిడ లైఫ్ కూడా అట్లానే. సో మీరు హౌ కుడ్ యూ బ్యాలెన్స్ దిస్ టూ అండి? యువతల ఎలా ఉంటుందంటే, మా ఇంట్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరంతా ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత, ఇప్పుడు మా ఆయన మిమ్మల్ని కలిసే వెళ్ళారు బయటికి. అవును, మీరు ఆయన వచ్చే ముందు వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఉండొచ్చు, చెప్పలేము. సరే వచ్చిన తర్వాత ఓకేనండి బాగా వచ్చిందా ఇంటర్వ్యూ అదేది మాట్లాడుకుంటాను, మీరు వెళ్ళిపోతారు కదా, తిని వెళ్ళిపోద్ది. ఉండేది నేను, నా మేడ్, నా కూతురు ఇప్పుడు వస్తుంది ఒక 1/2 hourలో. నేను మా ఆయన ఇదే ఈ ఇంటర్వ్యూ గురించి ఒక క్వశ్చన్ మాట్లాడుకోండి మీరు. ఆయన షూట్ చేసి ఇంటికి వచ్చారంటే అక్కడ బయట వదిలేయాలి అంతే. లోపలికి వచ్చినప్పుడు విజ్జి, రిధిమా, నివాస్, ఇది వరకే మాట్లాడుకోవాలి. ఎప్పుడైనా ఒకసారి ఎక్కువ కొంచెం బాగా ఏదన్నా కొంచెం డిస్టర్బ్ అయినా, నేను ఎక్కువ కొంచెం హెవీ ఫీల్ అయినా,
అప్పుడు ఏదన్నా ఒక టైంలో ప్రైవేట్ టైంలో మీ ఇద్దరు కొంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ డిస్కస్ చేస్తాం అబౌట్ దట్ వాట్ ఐ వెంట్ త్రూ ఇవాళ షూటింగ్లో ఇలా అయిందిరా నాకు ఎందుకు నీకు ఇలా ఇది మాట్లాడుకుంటాం మేము నాట్ ఎవ్రీడే డెఫినెట్లీ నాట్ ఎవ్రీడే రేపు ప్రోగ్రామ్ ఏంటమ్మా అంటే రేపు సోమవారం కదరా గుడికి వెళ్తావు నువ్వు అంటే వెళ్తానంటే నువ్వు వస్తావని అడిగా నేను వస్తాను ఇవాళ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి వచ్చాము వస్తూ ఇంకో పని చేసుకున్నా మీకు కాల్ చేసినప్పుడు నేను బయట ఉన్నా అదే అలాగా ఇక్కడ వరకే ఉంటుంది అంతే ఇంట్లో ఇవాళ ఏం లేవు ఒక నార్మల్ ఒక హౌస్ వైఫ్ ఒక హస్బెండ్ ఏం స్పెండ్ చేస్తారో అదే ఉంటుంది ఇంట్లో సినిమాటిక్ అట్మాస్ఫియర్ హడావిడి మీరు వచ్చిన వెంటనే ఆయనకి సపరేట్గా ఒకసారి ఆయన సినిమా లంక అని ఒక సినిమా చేశాను నేను సెట్లో అనుకోకుండా చేశా ఇంకెవరు అందరూ కూడా ఆ టీం అంతా నేనే చేయాలి అని కూర్చుంటే చేశా ఆ సినిమా ఆ పాపకి జస్ట్ 1.5 years ఉంటుంది అప్పుడు నాకు ఇంట్లో ఆయన్ని సీను ఏరా అని పిలవడమే అలవాటు మామూలుగా సెట్కి వెళ్ళాము సెట్కి వెళ్ళిన తర్వాత అప్పటికీ చాలా కంట్రోల్ చేసుకుంటూ ఆయన ఈజ్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఆయన అందరూ దీంట్లోనూ ఈజ్ ద టాప్ కెప్టెన్ మనం చాలా ఇదిగా ఉండాలని చాలా సేపు స్టాఫ్తో వెళ్ళి ఇప్పుడు అమ్మాయి ఉందనుకో దేవి కొంచెం సార్ని రమ్మనవా అసిస్టెంట్ రే రమ్మనవా ఇలా అయిపోతుంది నాకు అనుకోకుండా ఇంట్లోంచి ఫోన్ వచ్చింది పాప జస్ట్ అప్పుడే నడుస్తూ వెనక్కి పడ్డది ఇలా జస్ట్ కొంచెం ముందుకు పడ్డదని నా మేడ్ ఫోన్ చేసింది కంగారు పడకండి అమ్మ జస్ట్ పడ్డది ఏం ఏడవట్లేదు బాగానే ఉంది అంటే ఈ మాట ఆయన డైరెక్టర్ అదంతా పక్కన పెట్టండి ఫస్ట్ మా ఆయనకి నేను చెప్పాలి అక్కడ ఆయన వచ్చేసాడు డైరెక్టర్ గారు ఆయనకి చెప్పాలి పాప అంత దూరంలో నుంచి ఆయన ఏదో షార్ట్ డివిజన్ చెప్పుకుంటున్నాడు కెమెరామెన్తో కెమెరామెన్ కో డైరెక్టర్ ఈయన నెక్స్ట్ షార్ట్ డిస్కస్ చేస్తారు కదా నేను చాలా ఓపిక్గా సీను ఇక్కడ నుంచి సీను అంటే తిరగట్లేదు వెనక్కి నేను చాలా మంది సెట్లో సీనులు ఉంటారు మామూలుగానే జనరల్ గా తెలుసా మీరు టైటిల్స్ చూస్తే ఎవరో అయిపోయిన 2-3 పేర్లు ఉంటాయి సీను రాజు ఇవన్నీ రెగ్యులర్ పేర్లు సీను నేను చెప్పాను ఇప్పుడు అర్జెంటుగా రే అన్నాను ఇక ఏంటమ్మా ఏంటి అన్నారు రా అన్నారు వచ్చిందంటే ఇలాగంటే అవునా అంత ఓకేనా మళ్ళీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పక్కకు పిలిచాను నన్ను పక్కకు పిలిచి మేడం మాకు ఆయన కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఈ సెట్కి ఆయన మా గురువు మా దైవం మీరు ఒరే అని పిలిచారు ఎవరంటే మీకు గురువు దైవం ఆయనకు మా ఆయన పడిపోయింది నా కూతురు ఎవరికి చెప్పాలి అంటే సారీ మేడం మీతో మేము మాట్లాడలేదు పక్కకు పోయారు సో అట్లా ఆర్టిఫిషియాలిటీ ఎట్లా వస్తుంది ఇప్పుడు నేను సడన్గా ఇంట్లోంచి నేను ఇద్దరం ఒకేసారి షూటింగ్కి వెళ్తున్నాము వెళ్ళినప్పుడు ఆయన సెట్లో డైరెక్టర్గా ఆయనకు ఉండే రెస్పెక్ట్ ఆబ్వియస్లీ ఉంటుంది యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ ఆల్సో హ్యావ్ అ రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్ యాజ్ అ డైరెక్టర్ అఫ్ కోర్స్ ఎస్ హీ ఆల్సో హ్యాస్ అ వెరీ బిగ్ రెస్పెక్ట్ ఆన్ మీ బట్ పర్సనల్గా వచ్చేసరికి అక్కడ కూడా సడన్గా డైరెక్టర్ గారు నివాస్ గారు ఎందుకంటే యాక్టింగ్ నాకు రాదు నాకు కెమెరా ముందు పెడితే తప్ప యాక్టింగ్ రాదు ఇంటర్వ్యూస్లో కూడా నాకు యాక్టింగ్ రాదు అదే ఇప్పుడు చక్కగా ఏదో ఇంట్లో కూర్చుని కబుర్లు ఆడుకుంటున్నట్టు ఇంటర్వ్యూస్ లో కూడా యాక్టింగ్ రాదు సెట్కి వెళ్తే వస్తుంది చెప్తున్నప్పుడు అప్పుడు ఏం జరిగిందంటేనండి అని ఒక బిల్డప్ అలా లేదు మామూలుగా గల్లిబుల్గా ఒక హౌస్ వైఫ్ ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడుతున్నారు మీరంతే దట్స్ వెరీ నైస్ కానీ ఇప్పుడు మీ హస్బెండ్ కెరీర్ యాంగిల్లో కనుక యాజ్ ఎ వైఫ్ యాజ్ అన్ యాక్ట్రెస్ టాప్ యాక్ట్రెస్ మామూలుగా రెగ్యులర్ యాక్టర్ కాదు మీరు రాసి ఎంత బిజీగా ఉండేవారో ఐ పర్సనల్లీ నో మీ డేట్స్ గురించి మీరే చెప్పారు ఇప్పుడు సినిమాలే వదిలేసిన పరిస్థితి అప్పుడు కానీ వెన్ ఇట్ కమ్ మీ హస్బెండ్ డైరెక్షను ఆ కెరీర్ గురించి ఆలోచించినప్పుడు హీ కుడ్ నాట్ మేక్ ఇట్ వెరీ బిగ్ యాజ్ ఎ డైరెక్టర్ అప్పుడు మీరేమి అరే మానసికంగా ఇబ్బంది పడ్డం కానీ నేను ఐ ఆల్వేస్ సపోర్ట్ అండి ఫస్ట్ మూవీ కూడా అనుకున్నంత సక్సెస్ కాలేదు రెండోదేమో కొంచెం డిలే అయ్యి అన్ఎక్స్పెక్టెడ్లీ మంచి సినిమా అయినా కానీ ఇట్ డెంట్ రీచ్ ద ఆడియన్స్ ఇప్పుడు 3వ సినిమా ఇస్ అబౌట్ టు రిలీజ్ సో నేనేం చెప్తానంటే ఐఎమ్ దేర్ ఫర్ యూ డోంట్ వరీ అబౌట్ యువర్ కెరియర్ యూ ట్రై ఆన్ లాస్ట్ బ్రీత్ వరకు యూ ట్రై ఫర్ యువర్ సెల్ఫ్ అంతే ఎందుకు సక్సెస్ రాదు అని ఫైట్ చేయి ఖచ్చితంగా ఒకరోజు సక్సెస్ వస్తుంది కొంచెం ఏజ్ డిఫరెన్స్ కొంతమంది హీరోస్ పేరు చెప్పదలుచుకోవాలి తమిళైనా తెలుగులైనా వాళ్ళు 35-40+ తర్వాత పెద్ద హీరోస్ అయ్యారండి తమిళ్లో నేను చెప్పగలను విక్రమ్ ఓకే సో అలాగా నీకు మాకైనా ఏజ్ అయ్యే కొద్దీ కొంచెం రింకిల్స్ రావచ్చు వి మే నాట్ ఏబుల్ టు యాక్ట్ ఎనర్జీ లెవెల్ కానీ పుట్ ఆన్ అయిపోవడం కానీ అలాగా కానీ డైరెక్టర్ కి ఏజ్ తో సంబంధం ఏముంది ఏం లేదు వీల్ చైర్ లో కూర్చొని కూడా నువ్వు డైరెక్షన్ చేయొచ్చు సో డోంట్ డిసప్పాయింట్ అట్ ఆల్ ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ యాజ్ అ మదర్ యాజ్ అ డాటర్ యాజ్ అ ఫిలాసఫర్ యాజ్ అ ఫ్రెండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ బి వెరీ క్లోజ్ టు హిమ్ యాజ్ అ ఫ్రెండ్ ఆయన ఏం చేసాడండి మిమ్మల్ని ఇంతలా మీరు ప్రేమించడానికి ఎనీ మంత్రం ఏం చేశారో చెప్పనా ఔషధం మత్తు మాయ ఏం చేశారో నేను చెప్పనా ఏం చేశారో చెప్పనా ప్యూర్ గా ఉన్నారు అంతే దట్ ప్యూరిటీ ఐ సా హిమ్ వెన్ ఐఎమ్ డూయింగ్ ఫిలిం అంతే అందులో ఆయనకు ఒక అందం చూడలే ఆయన స్థాయి చూడలేదు ఏమీ చూడలేదు ఆయన మనసు చూసాను నేను
ఒకే ఒక చిన్న దాంట్లో. సో ఐ మేడ్ అప్ మై మైండ్ దట్, ఎందుకంటే నాకు అలాంటి పర్సనే కావాలి. బికాజ్ నేను వేరే మీరు చెప్పినట్టు ఒక 100 కోట్ల ఉన్న ఆస్తి పరుని చేసేసుకుని ఉండొచ్చు. ఓకే, చేసుకున్న తర్వాత మా కెరీర్ మంచిగా ఉంటుందా అనేది ఎవరు గ్యారంటీ ఇస్తారు? నేను మంచిగానే ఉండొచ్చు. కరెక్ట్. అవతల పర్సన్ నేను పర్సనల్గా విన్నాను, అంబికా మేడం చెప్పారు, నాకు చెప్పారు కాబట్టి నేను ఒప్పుకున్నాను. ఐ కెన్ టెల్. సినిమా పర్సన్ని కాకుండా బయట పర్సన్ని మ్యారేజ్ చేసుకున్నారంట. అంబికా మేడంకి తెలిసిన ఒక ఆర్టిస్ట్. చేసుకుంటే ప్రాబ్లం ఏంటంటే అప్పుడంతా అంబికా మేడం వాళ్ళ ఫ్రెండ్ కూడా సేమ్ అంతే ఏజ్ గ్రూప్, బాగా క్రేజ్ ఉన్న పర్సన్ని చేసుకుంటే ఆయనకి ఇండస్ట్రీ గురించి ఏంటి తెలియదు కదా. సో ఆఫ్టర్ కట్ అన్న తర్వాత మనం ఏదన్నా రొమాంటిక్ సీన్ చేసామంటే దట్ ఈస్ ఓన్లీ ఇన్ యాక్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. బట్ వాట్ హీ ఫెల్ట్ ఇస్ దిస్ ట్రూ? డిడ్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వెన్ యూ ఆర్ డూయింగ్ దట్ ఇది అన్నప్పుడు అది ఎంత టార్చర్ అండి ఒక మనిషికి. కరెక్టే. అవునా? సో వాళ్ళు లేరు. ఎగ్జాంపుల్స్ చెప్పేవారు మేడం, నాకు అంబికా మేడం. సో అవన్నీ నాకు మళ్ళీ రంగనాథ్ అంకుల్తో నాకు ఇంపాక్ట్ చాలా ఉండేది. ఈజ్ టు టెల్ అబౌట్ ద వాల్యూ ఆఫ్ ద మ్యారేజ్. బికాస్ రంగనాథ్ అంకుల్ వైఫ్ గారు మనకి తెలుసు కదా, వీల్ చైర్ లో అయిపోయిన తర్వాత హీ లెఫ్ట్ ద ఇండస్ట్రీ అండ్ హీ జస్ట్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ ఆయన అన్ని చెప్పుకొస్తారు నాకు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద మ్యారేజ్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అ ఉమెన్. సో వీళ్ళతో అంతా ఎక్కువ ట్రావెల్ చేసి పెద్దవాళ్ళతో నాకు ఇవన్నీ పెట్టుకుని నేను ఎప్పుడు ఎవరిని ఏం చూసినా, ఈవెన్ నా ఇంట్లో మెయిడ్స్ని కూడా నేను టిఫిన్ చేయడం లేట్ అయినా కానీ వాళ్ళు ఆన్ టైం 8 o'clock అలా టిఫిన్ పెడతా వాళ్ళకి. సమ్ టైమ్స్ ఐ స్లీప్ లేట్, సమ్ టైమ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు బద్దగేసి కొంచెం లేట్గా లేస్తాను. కొంతమంది ఇళ్ళలో ఏంటంటే ఓనర్ తినకుండా మీరు పనులు ఎలా తింటారు అని ఉంటుంది ఒక రూల్ ఉంటుంది కదా, తెలిసి ఉంటుంది కదా. నాకు అలాగ ఉండదు, నేను చెప్పేస్తాను, నేను కొంచెం రేపు లేట్గా లేస్తానమ్మా, నువ్వు లేచి నేను కాఫీ టీ ఏం పెట్టుకుని తాగేసి దోశ ఉంటే దోశ, ఇడ్లీ ఉంటుంది ఏదో వేసుకుని తినే, నేను లేచిన తర్వాత నాకు ఏం కావాలో బ్రేక్ఫాస్ట్ చెప్తాను, అప్పుడు చేస్తే చాలు. దిస్ ఇస్ వాట్ ఐ టెల్ విత్ ఎనీ పర్సన్, ఈవెన్ మై స్టాఫ్. వెరీ సింపుల్ పర్సన్. ఐ ఫీల్ దట్ ఎవ్రీబడి ఈజ్ అ హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు నేను హీరోయిన్ అయ్యాను కాబట్టి ఈ స్థాయి. నాకు మా అమ్మకి ఏంటంటే చక్కగా చదివించాలి, ఒక మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనేది మా అమ్మకి థాట్ అండి చిన్నప్పటి నుంచి. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ చేయాలనేది మా అమ్మకి పెద్ద థాట్ లేదు. అది మీ నాన్నగారు మీ తాతగారు వాళ్ళది ఏంటంటే షీఈ్ ఫ్రమ్ భీమవరం కదా. సో తనకి ఏంటంటే ఆడపిల్ల చక్కగా ఇంతవరకు చదివించి మన అయినంత వరకు ఒక మంచి అబ్బాయి నుంచి పెళ్లి చేయాలనేది తన థాట్. అంతే కదా. అది ఎవరికైనా ఇప్పుడు ఈ రాసి అయిపోయింది కాబట్టి ఓకే. ఇప్పుడు నేను ఒకటే అంటాను, నీ స్థాయి బాగుంది కాబట్టి వాళ్ళు నీ ఇంట్లో పనిచేస్తున్నారు. మీ స్థాయి బతికి చెడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను చాలా మందిని చూశాను, కార్లలో తిరిగిన వాళ్ళు ఇప్పుడు ఆటోల్లో సైకిల్లో కూడా తిరుగుతున్నారు. మనమే చాలా మంది ప్రొడ్యూసర్లు చూసాం రాసి గారు. That is what I feel. Each and every second is precious in your life. Give respect to others, that they are also human beings. Ante. Fantastic really. Highly appreciable. అంటే బాగా చదువుకుని పెద్ద చదువుకున్న వాళ్ళకి లేని, అంటే మన అచ్చ తెలుగులో చెప్పాలంటే ఆ లేని బుర్ర 100% మిమ్మల్ని మెచ్చుకోవాలి. అయితే ఇప్పటి వరకు మీరు మాట్లాడింది ఒక యాంగిల్. ఇంకో యాంగిల్, మీరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మిమ్మల్ని లవ్ చేసిన వాళ్ళు ఎనీబడి ఇన్ ది క్రూ. ఇప్పుడు ఈయనేం మిమ్మల్ని లవ్ చేయలేదు, మీరు ఈ లవ్ కాదు అడిగేశాను అంతే డైరెక్ట్ గా. బై ఏం పూలతో, బంగారం పూలతో ఎక్కడ పూజ ఆయన అడగాల మాట. ఇప్పుడు వస్తారు అడగండి ఏం పూలు లేదు ఇంతమంది రాసి అంటుంటే జస్ట్ అలా చిటికలు లేపుకెళ్ళిపోయాడు. అసలు ఎంత ఎస్టానిషింగ్ ఆస్పెక్ట్, అమేజింగ్ అంటే అందరూ అనుకున్నారు. నేను ఇప్పుడు మీతో నాకున్న చనువుతో చెప్తున్నా, ఎవడే రాసిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడని అందరూ చాలా జెలసీ లేరు. నాకు సందర్భాలు నాకు తెలుసు. ఐ నో అది ఎవరితోని యు నెవర్ ఫెల్ ఇన్ లవ్ విత్ ఎనీబడి. నేనా హీరోయిన్ గా ఉన్నప్పుడు నాకు లవ్ అంటే భయం అండి. ఫస్ట్ అబ్బాయిలంటే చాలా భయం, మామూలుగా సినిమా అబ్బాయిలంటే ఇంకా భయం మామూలుగానే. ఇంకోటి ఏంటంటే నన్ను ఇష్టపడ్డ వాళ్ళు ప్రపోజల్స్ వచ్చినాయి కానీ దే ఆర్ ఆల్ మ్యారీడ్ అప్పటికే. అదే రియాక్షన్ నాది కూడా. సారీ. బికాజ్ సో అంతే, నేనుగా ఇష్టపడింది ఇది అని వెంటబడి ఇప్పుడు నువ్వు తన్నే చేసుకోవాలి అంత ఎందుకంటే మనం నెంబర్ ఆఫ్ హీరోస్తో మనం పనిచేస్తామండి. చిన్నప్పటి నుంచి అమితాబ్ సార్ దగ్గర నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి, కమల్ హాసన్ సార్ దగ్గర నుంచి అందగాల్ని మహానుభావుల్ని చూసి పెరుగున్నాను నేను. సో ఎవరు నాకు అంత ఎవరు వచ్చి చేసినా ఇప్పుడు శ్రీ జేడి వీళ్ళంతా ఏంటంటే నాకు కొంచెం ఏజ్ ఫ్యాక్టర్ దగ్గరలో మేము సినిమా బబ్లీగా చేస్తున్నాం కాబట్టి క్లోజ్ గా ఉంటాము. ఇప్పుడు అదే క్లోజ్నెస్ నాకు ఇప్పుడు
బాలబాబు గారితో పని చేశాను. ఎట్లా ఉంటుంది, ఇప్పుడు రాజశేఖర్ గారితో పని చేశాను. బాలయ్యబాబు గారితో పవిత్ర ప్రేమ లేదు, ఇది కృష్ణబాబు, నేను కృష్ణబాబు, మీనా sorry, చేశాను, sorry. సుబ్బయ్య అంకుల్ది. అవును, yes. బాలబాబు గారితో నేను బాలగోపాల్ చేశాను, నేను కళ్యాణరామ్ అవును, చేశాను. కోడి రామకృష్ణ గారి సినిమా. అలాగా ఆయన ప్రతి బర్త్డేకి నేను వెళ్ళేదాన్ని చెన్నైలో సెలబ్రేషన్స్కి తీసుకెళ్ళిపోయారు మా నాన్న. సో అలాగా చిన్నప్పటి నుంచి కలిసి ఇప్పుడు రాజశేఖర్ గారితో కూతురుగా చేశాను, మమతల కోవేల సుహాసిని గారితో. అవును, హీరోయిన్ గా నేటి గాంధీ అదే ముచ్చల సుబ్బయ్య గారే కదా మమతల వాళ్ళ ముత్తే అంకుల్. నేటి గాంధీ హివివి గారితో చేశాను. సో ఆబ్వియస్ ఏంటంటే అప్పుడు డాడీ అంకుల్ అని పిలిచి సెట్లో, సడన్ గా ఇప్పుడు ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ గా వైఫ్ గా చేయాలి సినిమాలో. ఆ ఫీలింగ్ మనం పెట్టుకుంటే ఆ ఇంపాక్ట్ రాదు కదా మనకి. సో అదంతా ఏంటంటే సినిమా అంటే సినిమా అంతే, యాక్టింగ్ అంటే యాక్టింగ్ అంతే. మేబీ నాతో యాక్ట్ చేసిన వాళ్ళు నాతో ఎక్స్ప్రెస్ చేయలేమని మీరు అడిగినట్టు మేబీ దే మీ ఫెల్ ఇన్ లవ్ విత్ మీ. బట్ నాకు అడిగిన 2-3 ప్రపోజల్స్ ఏంటంటే వాళ్ళు మ్యారీడ్ పర్సన్స్ అడిగారు, అందుకే చేయలేదు. నేను పడి ఎవరిని లవ్ చేయలేదు, ఇంకా పడతానే ఉన్నాను 20 సంవత్సరాల నుంచి మా ఇంట్లో. జీవితాంతం పడ్డానికే కదా ఫర్మానా రాసి మరి. దానికి ఇప్పుడు ఎవరు రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఇండిపెండెంట్ గా పెళ్లి చేసుకుంటున్నారండి. ఎవ్రీబడి ఇస్ దే జస్ట్ ఇండిపెండెంట్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ లైఫ్ లోకి ఇవ్వలేకపోతున్నారు. అడ్జస్ట్మెంట్స్ ఉండట్లా. నీకేంటంటే నువ్వు సరే నువ్వు ఎంత 1,00,000 సంపాదిస్తున్నావు, నేను 1,25,000 సంపాదిస్తున్నాను, నువ్వు అంత ఖర్చు పెడుతున్నావు, ఇదే అయిపోయింది, కమర్షియాలిటీ అయిపోయింది, ఒక వ్యాపారం అయిపోయింది ప్రతిదీ రిలేషన్షిప్. వాళ్ళ రేపు ఇండ్లలో కూడా నేను చిన్నప్పటి నుంచి నేను చూసుకున్నాను, నువ్వు నన్ను చూసుకోవాలి. వాట్ ఈస్ దిస్ రూలింగ్ ఎందుకు? ఎక్కడ రూల్ ఉంది, ఏది రూల్ ఉంది? అలా రూలింగ్ కదా వచ్చేసరికి మీకు ఆ అనుబంధాలు ఆప్యాయతలు ఆబ్వియస్లీ దూరం అయిపోతాయి కదా. ఇప్పుడు ఈ బర్త్డేకి నేను నీకు 1 lakh పెట్టి నేను చైన్ కొనిచ్చాను, దట్ యువర్ ఎక్స్పెక్టింగ్ దట్ హీ వాంట్స్ టు గిఫ్ట్ యూ ఫర్ యువర్ సెకండ్ బర్త్డే 2 lakhs. దిస్ ఇస్ వాట్ యువర్ ఎక్స్పెక్టింగ్? కరెక్ట్ కాదు కదా. అది హస్బెండ్ అండ్ వైఫ్లో ఎక్కువ ఉంటుంది. అంటే మీలాగా స్టార్డమ్లోకి వచ్చి ఒక ప్రొఫైల్, ఒక ఇమేజ్ అన్ని ఒక ఐకనిక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నప్పుడు మళ్ళీ మీలాగా ఒక నార్మల్ లెవెల్కి వచ్చి ఉండడం అన్నది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండి. మీకు ఎప్పుడు అంటే ఎప్పుడు ఏ రోజున మీకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఎవరు అనుకున్నావు, నేను పెద్ద హీరోయిన్ని మ్యారేజ్ చేసుకున్నాను, జాగ్రత్తగా ఉండు, నోరెత్తకుండాను, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్న సందర్భాలు ఎప్పుడు రాలేదా? అలాగా నేను అన్నుంటే నెక్స్ట్ డే వెళ్ళిపోతాడు మా ఆయన. అంతే, సమస్య లేదు అక్కడ. రాసి అవనే ఇంకా సుపీరియర్ అవని ఆయనకి సంబంధం అవసరం లేదు. హీస్ వెరీ అడ్డమెంట్ అండ్ సమ్ ఆస్పెక్ట్స్. యూ వాంట్ హిమ్ లెట్ హిమ్ డౌన్. అస్సలు ఒప్పుకోడు, నేను అంతకంటే ఒప్పుకోను. సో మా ఇద్దరికి ఆ టక్క 4 ఉంటుంది ఏదైనా విషయం వస్తే, అందుకని మేము అందులోకి వెళ్ళాం. గ్రేట్. ఇప్పుడు కొంతమందికి అదే అగస్త్య భ్రాత అని భారతంలో ఉంది, అతనికి టైటిల్ లేదు, నేమ్ లేదు, అగస్త్యుడి తమ్ముడు, అగస్త్యుడు అన్నదమ్ముడు, అందుకని అగస్త్య భ్రాత అంటారు. అంటే ఒక ఇమేజ్ లేకుండా పెద్ద ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని అగస్త్య భ్రాత అంటారు అనమాట. అదొక నామినిక్లేచర్, ఒక టైటిలింగ్ అనమాట. అలాగే ఇప్పుడు రాసి మొగుడు అంతే, ఇంకేం లేదు అక్కడ పరిస్థితి. గ్రేట్ ఆ విషయంలో, ఎందుకంటే యూ హ్యావ్ గివెన్ హిమ్ ఏ కైండ్ ఆఫ్ ఇమేజ్, రెస్పెక్ట్. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు రాసి హస్బెండ్ ఓకే, అది మీలాగా చాలా మంది 80 to 90% పర్సన్స్కి దే ఫీల్ లైక్ ఓకే ఆయనకేంటి ఈజ్ హస్బెండ్ ఆఫ్ రాసి అని అనుకోవచ్చు. అది కొన్ని రోజులే. ఆ తర్వాత ఆ రాసి నేను వెనకాల ఆయన ఉండిపోయి ఆయన ఇది తప్ప వేరేది చేయలేక, వేరే ఫీల్డ్ ఈయనకు తెలీదు. హీ ఓన్లీ నోస్ సినిమా డైరెక్షన్, ఇది ఒకటే వచ్చు. సో బయటికి వెళ్ళి ఆయన ఏం చేసినా అప్పుడు కూడా అదేంటి ఈయన ఇలా ఈ పని చేస్తున్నారు రాసే వల్ల ఆయన, అప్పుడు కూడా అది మైనస్ అవుతుంది ఆయనకి. అది చాలా మందికి తెలియదు. ఆ యాంగిల్ ఆలోచించరు ఎవరు కూడా. యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్? నేను ఫస్ట్ ఆలోచించేది ఆ యాంగిలే, తర్వాత ఇది. నేను ఆ యాంగిల్ ఆలోచిస్తాను కాబట్టి 21 years నుంచి నేను ఉన్నాను. ఆయన ఎంత ఇబ్బంది పడతారంటే కొన్ని, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు ఉన్నారు, లేకపోతే ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి హస్బెండ్ ఉన్నారు, ఏమంటే ఇంట్లోకి ఉప్పు లేదు, పప్పు లేదు, ఉల్లిపాయలు లేవు తీసుకురండి, టక్కనే 2-wheeler వెళ్ళి తీసుకొచ్చేస్తాడు వాళ్ళ ఆయన. మా ఆయన ఎలాగ వెళ్తాడండి? ఇబ్బంది కదా. వెళ్తారు, ఖచ్చితంగా వెళ్తారు, ఖచ్చితంగా వెళ్ళి చేస్తారు. మీరు చెప్పాలి కదా, చెప్పను కానీ ఆ ఇబ్బంది ఆయన, ఎందుకంటే తల్లి, చెల్లి, అక్క, దేవుడు, దైవం, దేవత అన్ని మీరే కదా. నేను ఎందుకు చెప్పి ఇబ్బంది పెట్టాలి ఆయన్ని? ఆయనకి ఎందుకు ఇబ్బంది పెట్టాలి కరెక్ట్ అని ఎవరు నాకు మెయిడ్కో ఎవరికో ఒకరికి చెప్తానే తప్ప, నేను స్కార్ఫ్ కట్టుకుని నేను వెళ్తా సూపర్ మార్కెట్ దగ్గరలో ఉంటే, మణికొండలో ఉండేటప్పుడు మా ఎదురుగానే సూపర్ మార్కెట్ ఉండే, స్కార్ఫ్ కట్టుకుని వాకింగ్కి వెళ్ళి వస్తూ నేను వెజిటబుల్స్ తెచ్చుకునేదాన్ని వెళ్ళి. బాబా నిజంగా అతను మామూలు బంగారం పూలు కూడా కాదండి, వజ్రాలు పొదిగిన బంగారం పూలు ఏవో పూజ చేసి ఉంటాడు. అంటే ఇప్పుడు ఈవెన్ మై ఫ్యామిలీ ఆల్సో, అమ్మ కానీ ఇప్పుడు అన్నయ్య కానీ ఎవరైనా సరే ఏంటి ఇంకా అని అడిగితే ఏంటి ఇంకా ఏం కావాలి. ఇప్పుడు 3వ సినిమా ఇప్పుడు ఉంది, ఎంతో పెట్టి పాపం పార్ట్నర్షిప్లో వాళ్ళ ఫ్రెండ్ తోటి చేశారు.
ఈ ఇన్ని రోజుల నుంచి అయిపోయి సినిమా బాగుంది, అంత మంచిగా ఉంది, బయటికి వెళ్ళట్లేదు అనేది ఒక డైరెక్టర్గా యాజ్ అ రాసి హస్బెండ్గా మీరు అన్నట్టు ఆయనకి పెయిన్ 100% ఉండదు, 200% ఉంటుంది. బికాస్ ఆయన కూడా సొసైటీలో హీఈస్ ఆల్సో ఎ మ్యాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాతే రాసి వచ్చింది లైఫ్ లో. సెపరేట్ ఎంటిటీ. హీ ఆల్సో వాంట్స్ టు గెట్ హిస్ ఐడెంటిటీ, ఓన్ ఐడెంటిటీ కదా. అండ్ ఆల్సో ఐఎమ్ దేర్ బిహైండ్ హిమ్. అదొక పెద్ద ప్లస్, అంతకంటే పెద్ద మైనస్. మైనస్ కరెక్ట్ చెప్పేది. ఆయన సైడ్ నుంచి అలాగే ఎవరు ఆలోచిస్తారు, నేను ఆలోచిస్తా అంతే. ఇంకా అతను తిరగలేదు. ఐ ప్రే గాడ్ ఆఫ్టర్ పాప బాగుండాలి, ఆయన మంచి డైరెక్టర్ అవ్వాలి. దిస్ ఇస్ వాట్ ఐ ప్రే. నాట్ అదే మీరు ఇందాక చెప్పింది కరెక్ట్. ఏంటంటే ఎవరికి ఎప్పుడు సక్సెస్ వస్తుందో ఇక్కడ ఎవరికి తెలియదు. అది దట్ ఈస్ ఏ ష్యూర్ పాయింట్, అందరూ ఒప్పుకోవాలి మన ఇండస్ట్రీలో మెయిన్. కాకపోతే మీలాగా దాన్ని అర్థం చేసుకుని ఇలాంటి సిచ్యువేషన్స్ లో మ్యారేజెస్ ఫెయిల్ అయిపోయినవి కూడా ఉన్నాయి. ఫెయిల్ అయిపోయినవి ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేక ఇగో క్లాష్లు రావడం, కాంప్లెక్స్లు, గిల్టీలు. ఇప్పుడు ఇదే ఫస్ట్ సినిమా మహారాజశ్రీ ఒక సినిమా చేశారండి, మా మ్యారేజ్ అయిన సెకండ్ ఇయర్ ఏమో చేశారు ఆయన. అనుకోకుండా అదొక పెద్ద సక్సెస్ అయిపోయింది అనుకుందాం. అప్పుడు ఎలా ఉంటుంది కెరీర్? అయింది అవ్వలేదు కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్ని వస్తున్నాయి. అయితే ఈ క్వశ్చన్స్ ఏమి రావు. ఏం క్వశ్చన్స్ అండి మీ దగ్గర? కాదండి, మీరు అన్నిటినీ ఆన్సర్ అనే అసలు ఒక పెద్ద రగ్గు, పెద్ద బ్లాంకెట్ దాని మీద కప్పి అసలు ఒక్క మాట ఏగా వచ్చినా AK-47 పేల్చారట్టున్నారు. మీ ఆయన వైపు ఏగా వచ్చింది అనుకోండి, AK-47 తీసి పేల్చేస్తారు మీరు. ఇంకా అతనికి తిరిగే ఉంది. ఇప్పుడు ఎవరైనా ఇంటి దగ్గర నాకు ఫోన్లు వస్తున్నాయి, మీ ఆయన ఏం చేస్తున్నాడు, ఎన్నాళ్ళు ఇంకాను, ఏంటి రాసి నువ్వు నీ జీవితం లాగా అయిపోయింది అని అడుగుతున్నారు అందరూ. అసలు అభిమాన్ సినిమా దాని మీదే కదా, అమితాబ్ను జయబాద్రి గారు చేసిన సినిమా. సో బట్ మీరు, ఐ పర్సనల్లీ అప్రిషియేట్ దట్ యూ కుడ్ కీప్ అప్ దట్ సెంబ్లెన్స్ ఇన్ వెడ్లాక్ లైఫ్ అండ్ అన్నీ అర్థం చేసుకుని ఒక మెచ్యూర్డ్ మైండ్తో. దట్స్ రియలీ యు ఆర్ ఎన్ ఎగ్జాంపుల్. మీరు ఒక ఉదాహరణ, ఎలా ఉండాలి మనిషి అన్నవాడు, ఎలా బతకాలి అని దాని మీద ఫెంటాస్టిక్. అసలు దాంట్లో తిరిగిలేదు. కాకపోతే ఒక చిన్న, ఇట్ ఈజ్ నాట్ అ కాంట్రవర్సీ అండి, బట్ మీ వైపు దగ్గర నుంచి ఒక చిన్న క్లారిఫికేషన్. రాసి నీ ఓవర్ మెచ్యూర్డ్గా చూపించడం కోసం డ్రగ్స్ ఎక్సర్సైజ్ చేశారు మీ మీద. అది ఇప్పుడు కాదు, నేను హీరోయిన్ గా ఉన్నప్పటి నుంచి ఉంది. అదే అండి, అది ఏంటండి వాట్. నేను ఇప్పుడు నేను మీకు బాగా క్లోజు, మీ బ్రదర్ క్లోజు, ఒక రకంగా మీ ఫాదర్ కూడా నాకు బాగా తెలుసు. బట్ ఐ నెవర్ అండర్స్టూడ్ అసలు ఏంటిది డ్రగ్స్ ఇవ్వడం ఏంటి. లేదు, అదే అంత అవసరం కూడా లేదు మా ఫ్యామిలీకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాజ్ అమ్మ ఇష్టం బయట పెట్టదు, స్ట్రిక్ట్నెస్ ఎక్కువ ఉంటుంది అమ్మ దగ్గర. నాన్న ఎక్స్ప్రెసివ్, నాకు ఏదైనా అయితే చచ్చిపోతారు ఆయన. సో అంత ప్రేమ నేనంటే. నాకు ఇంజెక్షన్ కాదు కదా, చిన్న ఈగ కూడా కుట్టేద్దామని భయపడతాడు ఆయన. అలాంటిది ఆ మనిషి ఆ మాట చేస్తారంటే చాలా పాపం. పాపం మాటలు మాట్లాడుకోవద్దు. ఏదో దగ్గరుండి చూసి ఆ డ్రగ్ ఏదో నువ్వే సప్లై చేసి నువ్వే ఇంజెక్షన్ చేస్తే నువ్వు మాట్లాడు, నీకు ఏ ప్రూఫ్ ఉందని ఏం తెలుసు అని మాట్లాడతారు. మై ఫ్యామిలీ, ఐఎమ్ బ్లెస్డ్ అండి. నా ఫ్యామిలీ, మై బ్రదర్, మై మదర్ అండ్ మై ఫాదర్, ఐఎమ్ బ్లెస్డ్. అవసరం లేదంటారు. ఇప్పుడు మ్యారేజ్ మమ్మీ నేను చేసుకుంటా అన్న పెట్టే మా అమ్మ ఎందుకో నా ఒక మాట అనలా, చేసేసుకో విజ్జి, ఫోన్నా ఎవరినైనా ఎవరికైనా చూడమంటావు, ఇదే అన్నది అన్నమాట. బికాజ్ ఆమెకి ఏంటంటే, నేను ఇప్పుడు కూడా నేను వర్క్ చేయడం పెద్దగా ఇష్టపడదు మా అమ్మ. ఎందుకమ్మా హ్యాపీగా ఇంట్లో, నాకు ఇప్పుడు ఇంట్లో ఉండే లైఫ్ నేను చాలా ఇష్టం. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన ఈ అపార్ట్మెంట్లో 120 ఫ్లాట్లు ఉన్నాయి. ఒక్క ఫ్లాట్లోకి నేను ఇంతవరకు ఏదైనా తాంబూలం పుచ్చుకోవడానికి పోయానే తప్ప వెళ్ళి కూర్చుని మాట్లాడి టైంపాస్ చేసింది లేదు ఇంతవరకు. నా కూతురు తిరుగుతుంది మొత్తం 100 ఇళ్ళకే తిరుగుతుంది. నాకు పెద్ద విలేజ్, ఇది సెపరేట్ విలేజ్. ఇక్కడ పక్కింటి ఆంటీ, ఇక్కడ ఈ లెఫ్ట్లో ఒక ఆంటీ ఉంటారు, వాళ్ళతో తప్ప ఇంటరాక్షన్. నాకు స్వప్న ఒక ఫ్రెండ్ ఉంటే తనకు షిఫ్ట్ అయిపోయింది తప్ప ఇంకెవరి పేర్లు, ఏ అపార్ట్మెంట్లో ఏ పిల్లలు, ఏ ఆంటీ ఉంటారు, ఏ అంకుల్ ఉంటారు, ఏ మేడం ఉంటారు అని కూడా నాకు తెలియదు. కరెక్ట్. నేనైంది పొద్దున్న లేవడం అయింది, దాని స్కూల్కి ఇంట్లో ఉంటే దాని స్కూల్ టైంకి నిలుస్తాను, రెడీ చేయడం, మెయిడ్ రెడీ చేసి పంపించేసిన తర్వాత నేను ఏదో పూజ ఏదో చేసుకుని వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏంటి, ఈలోపు నేను లెగిస్తే ఆయన బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏం ప్రిపేర్ చేయాలి, ఏం వెజిటేబుల్స్ ఉన్నాయి, ఏం వండాలి, ఓకే ఈవినింగ్ అయిన పాప వచ్చేసరికి స్నాక్స్ ఏం కావాలి, ఇంక ఇదే నాకు సరిపోతుంది లైఫ్, రొటీన్ లైఫ్. ఇంకా నేను బయటికి వెళ్ళి వాళ్ళతో స్పెండ్ చేసి వీళ్ళతో స్పెండ్ చేసి ఎగ్జిబిషన్ పెడితే ఎగ్జిబిషన్లో దూరి మీకు టైం లేదు కదా, ఇష్టం లేదు, ఓపిక ఉండదు దానికి. ఇది కూడా మా అమ్మ చీర, శారీ కూడా నేను కొనుక్కోను. మా అమ్మ మంచి మంచి డిజైనర్ శారీస్ కొంటుంది, ఒక్కసారి కడుతుంది, రెండోసారి మా ఇంటికి వచ్చేస్తుంది.
నేను వెళ్ళి కొనుక్కొని అమ్మ సెలెక్షన్ చాలా బాగుంటుంది. హీరోయిన్ ఉన్నప్పుడు మమ్మీ డ్రెస్లన్నీ Okay. సెలెక్ట్ చేసేది ఒక ఆస్పెక్ట్స్, తర్వాత అన్నయ్య సెలెక్ట్ చేసేవారు. సో అలాగే నాకు కొన్ని విషయాలు నేను వదిలేసా మా ఇంట్లోంచి. కిందే పార్లర్ ఉంటుంది, బ్యూటీ పార్లర్. ఫేషియల్ చేయించుకుని నాకు 3-4 years పైన అయింది నేను చేయించుకుని. కిందే ఫేషియల్ అదే నేను అనుకుంటా, సేమ్ ఇది నా ఫీలింగ్ కూడా. నాకెందుకు ఫేషియల్ బాగానే ఉంది కదా, స్కిన్ చాలు. ఎవరో ఈ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి ఫేషియల్ చేయించుకున్న ఉపయోగం లేదు అనుకోండి, బట్ కొంతమంది చేయించుకుంటారు. ఆబ్వియస్లీ చేయించుకుంటారు అంటే టు లుక్ బ్యూటిఫుల్. అది బ్లడ్ సర్క్యులేషన్ అది కూడా బాగుంటుందని చేయించుకుంటాను. ఐఎమ్ నాట్ అగైన్స్ట్ టు దెమ్. కొన్ని విషయాలకి నాకు బద్ధకం. మా అమ్మ కాల్ చేసి నా హోటల్లో ఎగ్జిబిషన్ పెడుతున్నారమ్మా 3 days, చాలా బాగుంటాయి జ్యువెలరీస్, శారీస్, మా ప్లీజ్ మా పిలవద్దమ్మా అని అన్నాడు. ఇంతకీ బయటికి వెళ్ళే పనే ఉండదు, ఇంట్లోనే ఉంటా 3 రోజులు కూడా, కానీ వెళ్ళను. ఫోన్ చేసినా రావద్దులే నువ్వు రావులే అంటు. బద్ధకం కొన్ని విషయాల్లో, బద్ధకం. అంటే మీరు కంప్లీట్గా మీ క్యారెక్టర్స్ లాగే మీరు ఒక డొమెస్టిక్ రోల్ అండి. పర్సనల్లీ బై మైండ్ మీరు ఆ హంగమాలు హవాలు మీకు అసలు లేదు, మీ ఇన్స్టింక్ట్లోనే లేదు అది. లేకపోతే మీరు ఎందుకు మళ్ళీ వై యూ హ్యావ్ కమ్ బ్యాక్? Is there any particular reason కూడా నేను చెప్తాను. So many people are, so many my cousins, my కామన్ ఆడియన్స్ కలిసినప్పుడల్లా సో మెనీ పీపుల్, ఈవెన్ సినిమా వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా కలిస్తే ఒకటే మాట, ఎందుకమ్మా చేయట్లేదు, వై డోంట్ యూ కమ్ బ్యాక్? సో ఇంత డెస్పరేట్గా అడుగుతున్నప్పుడు, సో అప్పుడు కొంచెం పుట్టాను అయి ఉన్నాను నేను. సో పుట్టాను అయినప్పుడు నేను కొంచెం జానకి కలగనలేదు ఒక సీరియల్ చేశాను, 2 years అప్పుడు ఏంటంటే ఊరికే సరదాగా చేద్దాం, ఏంటంటే పాప రెడీ స్కూల్కి వెళ్తుంది, నాకు ఇంట్లో ఏం బోరింగ్ నో ఇది సరదాగా ఉంటుంది. నాకు ఆ యూనిట్ బాగా నాకు ఒక బాండింగ్ లాగా ఏర్పడిపోయి ఐ జస్ట్ కంటిన్యూడ్ అనమాట. 2.5 years పైన చేశాను ఆ సీరియల్. అయిన తర్వాత ఆ సీరియల్లోనే పుట్టాను బాగా రిలాక్స్ అయిపోయి ఎంజాయ్ చేస్తూ బాగా మంచి ఫుడ్ తిని ఎంజాయ్ చేస్తూ చేశాను. ఒక ఆస్పెక్ట్స్ వచ్చిన తర్వాత యాజ్ అన్ ఏజ్ ఫ్యాక్టర్ కూడా దట్ యాజ్ అ ఉమెన్ జస్ట్ ఐ వాంట్ టు మెయింటైన్ మై సెల్ఫ్ ఈ టైంలో, హెల్త్ ఇష్యూస్ రాకుండా. ఇప్పటి నుంచి మనం జాగ్రత్త తీసుకోలేదంటే 50 తర్వాత మనం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది అని చెప్పి ఐ మేడప్ మై మైండ్ దట్ ఐ వాంట్ టు లూజ్ వెయిట్. వెన్ ఐ లాస్ట్ వెయిట్ ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్ మీ టు గెట్ ఇన్ టు ద సిల్వర్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్ కాదు పెద్ద స్క్రీన్కి రండి. వీ నీడ్ చాలా మంది డైరెక్టర్స్, ఈవెన్ మై హస్బెండ్ ఆల్సో, క్యారెక్టర్స్ చాలా నీడ్ ఉందమ్మా, మీలాంటి వాళ్ళు రావాలి. నేను మొన్న లయన్ కలిసాను ఒక ఫంక్షన్లో, శ్రీకాంత్ ఫంక్షన్లో. తను కూడా అదే, షీ కేమ్ ఫ్రమ్ US అండ్ షీ సెటిల్డ్, షీఈస్ నాట్ సెటిల్డ్, yes she's back. మీరేమో you lost weight, she gained weight for that character. తను అడిగి మరి డైరెక్టర్ మీరు కొంచెం పుట్టాను. ఆమె ఫస్ట్ నుంచి తిన్నగానే ఉంటారు, చాలా తిన్గా ఉంటారు. నేను అదే అన్నా, కొంచెం చాలా సంవత్సరాల తర్వాత మాట్లాడుకున్నాం, అదే అనిపించింది. బికాస్ తను ఎందుకు రావాలి, షీ సెటిల్డ్ ఇన్ US, షీ గట్ 2 kids, పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళు. నేను కూడా అదే అడిగా, వై యూ బ్యాక్ అంటే ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ మై సెల్ఫ్. ఐఎమ్ స్టేయింగ్ విత్ మై మామ్ అండ్ డాడ్ అండ్ ఐఎమ్ డూయింగ్ ఫిల్మ్స్ నౌ. అదే నేను అదే చెప్పాను. కరెక్ట్. There is no other reason. పర్టికులర్ రీజన్ ఏం అవసరం లేదు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పెళ్ళైన తర్వాత హ్యాపీగా గడిపింది, ఇప్పుడు ఎందుకు మళ్ళీ మేకప్ వేసుకోవాలి అంటే there is no reason. Because this is the time that every independent woman కి ఒకటి ఉంటుందండి, మనం ఏం చేయలేకపోయాము మనకి మనం. నేను ఇంతవరకు చేసింది ఫ్యామిలీ కోసం చేశాను, మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ లైఫ్ గడిపాను, యాజ్ హౌస్ వైఫ్ మదర్ అదంతా గడిపాను. కెరీర్ పరంగా ఆలోచిస్తే నాకు ఎక్కడ మైనస్ లేదు, ఎక్కడో ఒక ట్రెండ్ తప్ప. మీరు అన్నట్టు అన్ని హిట్ ఫిల్మ్స్, అందరు ఆడియన్స్ నన్ను బయటికి వెళ్ళినప్పుడు సౌందర్య గురించి అడుగుతారు ఫస్ట్, ఆవిడ ఎలాగూ లేరు. ఆ తర్వాత మిమ్మల్ని ఎక్కువ మేము అభిమానించాం, సౌందర్య రాసి ఈ లిస్ట్లో కూడా ఎట్లానే ఉంటుంది. సో మీరు కూడా మానేశారు ఏంటమ్మా, సీరియల్ కూడా మానేశారు, అది సీరియల్ ఆగిపోయింది అన్ఎక్స్పెక్టెడ్లీ, అది కూడా రావట్లేదు, మీరు అసలు రండి, ఎవరెవరో చూస్తున్నాం, మీరు ఇంట్లో అమ్మాయిలాగా, తెలుగు అమ్మాయి, తెలుగింటి ఆడపడచ్చు. మీ ఇద్దరికి ఆ ఇమేజ్ ఉందండి నిజంగా. అంటే మీనాకు ఒక రకంగా ఆవిడకి మంచి ఇమేజ్ ఉంది, డొమెస్టిక్ ఇమేజ్. తర్వాత సౌందర్య అసలు ఎక్కడికో, ఆవిడ షీజ్ మై ఫేవరెట్ యాక్ట్రెస్ ఆవిడ. అవును. తర్వాత వెన్ వి లాస్ట్ హర్ అన్ఎక్స్పెక్టెడ్లీ, సో నేను అనుకోకుండా అప్పుడే జస్ట్ మ్యారేజ్కి 1 week ముందే ఆవిడ చనిపోయారు, మా మ్యారేజ్కి 1 week ముందే. సో ఆ తర్వాత నేను మ్యారేజ్ అయిన తర్వాత వాంటెడ్గా గ్యాప్ తీసేసుకున్నాను కదా, ఈ గ్యాప్ ఏదైతే వెలితి అది కంప్లీట్గా అది దాన్ని ఏమంటారు, మీ ఇద్దరు క్రియేట్ చేసిన వాయిడ్, మీరు సినిమాలు మానేశారు, ఆవిడ జీవితం మానేశారు. ఆ స్పేస్ అలా ఉండిపోయింది, ఆ గ్యాప్ అట్లా ఉండిపోయింది. ఆ స్పేస్ ఫిల్ చేయడానికి మేబీ మైట్ బి వచ్చానేమో. ఐఎమ్ డూయింగ్ ఫిల్మ్స్ వెరీ సో నైస్. ఇప్పుడు మీలాంటి వాళ్ళు అంత ఫేమ్ అండ్ నేమ్ ఉండి మళ్ళీ కమింగ్ బ్యాక్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ టు సినిమా, ఈజ్ అన్ అడ్వాంటేజ్. ఎందుకంటే మీ గురించి క్యారెక్టర్లు రాసుకుంటారు, మిమ్మల్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు. రాసి వస్తున్నదంటే ఆడియన్స్ ఇన్వాల్వ్ అవుతారు. సో మీకు 3-4 సీన్లు. కానీ
నేను గ్లేరింగ్గా నాకు కనిపించింది వై యూ డిడ్ నిజం అనే సీన్ ఎందుకు చేశారు మీరు? నేను అప్పటి నుంచి ఆ క్వశ్చన్ నా మైండ్లో అలా ఉండిపోయిందండి. పాప నేను ఒకటే అంటాను, తేజ ఎన్నిసార్లు ఏదన్నా ఇంటర్వ్యూ అన్ఎక్స్పెక్టెడ్గా చూస్తే ఇంకా నన్ను వదలలేదు అయ్యాడు అనుకుంటారు పాపం. ఏం పర్లేదు, తేజకి నేను చెప్తాను. నేను తేజని అడిగా మాట. అడిగారా? ఏమన్నారు ఆయన? ఎప్పుడో ఒకసారి మామూలు ప్రైవేట్ గా కూర్చున్న ప్రైవేట్ గ్యాదరింగ్ లోనే ఎప్పుడు అడిగా. రాసి పాపం ఏదో అమ్మాయి పద్ధతిలో సంసార పక్షంగా ఏదో వెళ్తుంటే ఏంటది వాట్ హీ థాట్ ఇస్ ఐ వాంట్ టు షో హర్ ఇస్ ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనుకున్నాడు అనుకుంటా ఆయన. బట్ ఆయన చేసిన మిస్టేక్ అలా ఏంటంటే నాకు అబద్ధం చెప్పారు. ఇప్పుడు క్యారెక్టర్ ఇందాక నిన్న మార్నింగ్ ఒక డైరెక్టర్ నాకు క్యారెక్టర్ నెరేట్ చేశారు. ఏది ఉంటే అది యాజ్ ఇట్ ఈస్గా చెప్పేశారు. ఈయన ఏం చేశారంటే అబద్ధం చెప్పేశారు నేను చెయ్యాలని. నాకు గోపీచంద్ లవ్ స్టోరీలో మహేష్ బాబు ఎంటర్ అవుతారు అనేది సినిమానా అండి? కాదు. నిజం చూసారు కదా, అది కాదు కదా. యాజ్ ఇట్ ఈస్ నాకు చెప్పొచ్చు కదా. అప్పుడు నేను ఇష్టం ఉంటే చేస్తాను, లేకపోతే లేదు సార్ నేను చేయలేను, ఈ క్యారెక్టర్ నాకు సిట్ అవును నేను చెప్పేస్తాను కదా. ఆయన అలా చెప్పలేదు కదా, రివర్స్ లో చెప్పారు నాకు. నేను ఒప్పుకున్నాను బాగుంటదని. తేజ అప్పుడు క్రేజ్ లో ఉండే జయం అవన్నీ ఆబ్వియస్లీ ఐ సెడ్ ఎస్. సెట్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ సీనే నాకు చెప్పని సీన్ ఒకటి చేస్తున్నారు. బాబురావు గారు ఫోన్ చేశాడు మా అన్నయ్య, నేను చేయను వచ్చి సెట్లో పక్కకు వచ్చి కూర్చున్నా, ఇట్లానే చేయను వెళ్ళిపోతాను నేను సెట్లోంచి అన్న. బాబురావు గారు వచ్చారు కాబట్టి ఆయన కొంచెం సెన్సిటివ్, మీకు తెలుసు కదా. ఈజ్ మంచిలో ఇంకా మంచితనం ఎవరంటే బాబురావు గారి లిస్ట్ లో ఉంటాడు ఆయన. ఆయన ఈజ్ వెరీ మొహమాటం, ఆయనకి ఒక ఇది. ఆయన వచ్చి హంబుల్నెస్. ఆయన వచ్చి మేడం మీరు ఇంతవరకు మేకప్ వేసుకుని, నిజంగానే ఇంతవరకు నేను మేకప్ వేసి సెట్లోంచి బయటకు వచ్చింది లేదు. సో మీకు ఎందుకు మీరు కాంట్రవర్షియల్ అవుతారు, కాంట్రవర్షియల్ మీరు మిమ్మల్ని కన్విన్స్ చేశాడు. ఎస్, వాళ్ళు కాదు, నన్ను కన్విన్స్ చేసి ఇంకా ఒప్పుకున్నారు. మీరు ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ, సెట్లో వచ్చారు, బాగా బ్యాడ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. సో వాట్ ఎవర్ యూ యాక్సెప్టెడ్ యూ జస్ట్ డూ, గివ్ ఇట్ టు గాడ్ అంటే నేను చెప్పాను. గాడ్ ఈజ్ దేర్ ఫర్ మీ ఆల్వేస్, ఐ బిలీవ్. బట్ ఈ సినిమా నాకు కెరియర్కి ఫుల్ స్టాప్ అవుతుంది చూడండి బాబురావు గారు, మీరు రాసి పెట్టుకోండి కావాలంటే, కేవలం మీకోసం అన్నయ్య కోసం చేస్తున్నాను, ఇది దట్స్ ఇట్ అన్నాను. ఐ డిడ్ మై బెస్ట్ యాజ్ అ లుక్ వైజ్, యాజ్ అ పర్ఫార్మెన్స్, యాజ్ అ డాన్స్ వైజ్, ఆ సాంగ్ వేరు, ఆ సినిమాలో వేరు. సో నేను చెప్పాను అలానే జరిగింది ఆ సినిమా. ఇప్పుడు ఆ సినిమా 5 క్రితం నేను చేసిన 2003 అదే మా పెళ్లికి 2003లో ఆ సినిమాతో బాగా ఫెడ్అప్ అయిపోయానండి. పెళ్లికి అదొక కారణం. కెరియర్ ఫుల్ డౌన్ పడిపోయింది అన్ఎక్స్పెక్టెడ్, బాగా ఒక నెగిటివిటీ పడిపోయింది నా మీద. ఆ తర్వాత వచ్చే ఆఫర్స్ అన్ని కూడా నేను యాక్సెప్ట్ చేసి నేను చేసిన సినిమాలు లాంటి సినిమాలు రావట్లా నాకు. ఇలాంటివి వచ్చేస్తున్నాయి, చిన్న చిన్న సినిమాలు ఇలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి. ఎందుకు నేను చేయాలి? ఎందుకు ఐ హావ్ టు బి దేర్ ఇన్ ఇండస్ట్రీ స్టిల్? ఈవెన్ దో ఐఎమ్ జస్ట్ అప్పుడప్పుడే ఐఎమ్ జస్ట్ గెటింగ్ ఇన్ టు మై మైండ్ దట్ ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్. ఇంకా ఐ జస్ట్ మేడ్ అప్ మై మైండ్. ఎస్, ఒక ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పా, అప్పట్లో ఇవి లేవు, పేపర్లోనే కదా ప్రింట్. వచ్చి అడిగారు, ఏంటి మేడం కొంచెం పుట్టానైపోయాను ఒక పెళ్ళ ముద్దు సినిమాకి, వాంటెడ్గా డైట్ అవన్నీ మానేసి లావైపోతే సినిమాలు రావు కదా అని అయిపోయినప్పుడు అప్పుడు అడిగారు, మేడం కొంచెం పుట్టానైనట్టున్నారు మీరు, వై వంటూ డైట్ ఇవన్నీ చేయట్లేదు అంటే, లేదండి నేను మ్యారేజ్ చేసుకుందాం డిసైడ్ అయ్యాను అని. రాయమంటారా అన్నారు. రాయండి, తప్పేముంది, నిజమే కదా, నిజమే కదా. అట్లనే జస్ట్ వెంట్ త్రూ ఆల్. చెప్పండి. మహేష్ బాబు గారు దృష్టికి వెళ్ళింది అయితే ఏది? అదే దట్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ ది క్యారెక్టర్ గివెన్, యు ఆర్ స్లైట్లీ మేబీ ఎల్లుండొచ్చు. ఒక ఇంటర్వ్యూలో ఆయన అప్పుడు ఏదో ఒక ఛానల్ కి క్వశ్చన్ ఆన్సర్స్ కామన్ ఆడియన్స్ గర్ల్స్ వాళ్ళని కొంతమంది అబ్బాయిలను పెట్టి చేశారు. నేను చూసా ఇంటర్వ్యూ. అప్పుడు రక్షిత బాగా చేశారా, రాశి గారు బాగా చేశారా అని ఒక అమ్మాయి క్వశ్చన్ అడిగింది మహేష్ గారిని. అడిగితే ఆబ్వియస్లీ రాశి గారే బాగా చేశారు. ఇమ్మీడియట్గా హీ సెడ్ దట్ ఆన్సర్. సో దట్ ఐ ఫెల్ట్ లైక్ కొంచెం చిన్న చిన్న హ్యాపీనెస్ అదొకటి. ఇంకోటి ఆ సినిమా చూసిన తర్వాత నాగబాబు సార్ హీ కాల్డ్ మీ అండ్ హీ సెడ్ దట్ గీతా ఆర్ట్స్లో నాకు చిరంజీవి సార్ తోటి ఆఫర్ వచ్చింది, మై సెల్ఫ్ అండ్ ఆర్తి అగర్వాల్ ఒక సినిమా చేయాలి. ఐ గాట్ అన్ అడ్వాన్స్, ఎవ్రీథింగ్ హెస్ గాట్ ఫైనలైజ్డ్. అన్ఎక్స్పెక్టెడ్లీ స్టోరీ సిట్టింగ్స్లో స్టోరీ ఆయనకి మోల్డ్ అవ్వలేదని చెప్పేసి ఆ సినిమా అట్లానే డ్రాప్ అయిపోయింది. సో ఈ రెండు నాకు కొంచెం పాజిటివిటీ ఇచ్చినాయి. పోనీ నెగిటివ్గా ఉన్నా సరే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ వేరే లాగా ఆఫర్ అది. నేను సార్ తోటి చేసి ఆ సినిమా బాగుండి మళ్ళీ ఒక 1-2 years మేబీ కెరీర్ వెళ్ళేదేమో. సో ఎప్పుడైతే ఆ సినిమా కూడా అన్ని ఆల్ నెగిటివిటీస్ ఇస్ కమింగ్, ఓకే అయిపోయిన సినిమా అది అలాగే డ్రాప్ అయిపోవడము, నాకు మంచి ఆఫర్స్ రాకపోవడము. సో ఇవన్నీ సార్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ జస్ట్ ఐ జస్ట్ వాంట్ టు. ఎవరండి దానికి డైరెక్టర్? విఎన్ ఆదిత్య గారు. అప్పుడు నా అనౌన్స్మెంట్ వచ్చింది, నా ఫోటో ఆర్తి ఫోటో సార్ది ముగ్గురిది వేసి పెద్ద అనౌన్స్మెంట్ కూడా వచ్చింది.
ఓకే, అన్ఎక్స్పెక్టెడ్లీ అది ఎందుకు డ్రాప్ అయిందో స్టోరీ టైంలో సంథింగ్ అదే సెట్ అయ్యి ఉండదు, అవ్వలేదు. సెట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు చేయబోతున్న క్యారెక్టర్లు ఎలాంటివి ఉన్నాయి, మళ్ళీ స్టీరియో టైప్డా ఇలా అంటే వదిన అక్క అమ్మగానే ఎక్కువ వస్తున్నాయి, బట్ లైక్ యంగ్ మదర్స్ ఇవాళ రేపు యంగ్ మదర్స్ అలా వస్తున్నాయి ఎక్కువ. మదర్స్ డే ఇప్పుడు దాకా అయితే మదర్స్ డే చేశాను నేను. ఒకటి గర్విడ్ లక్ష్మి అని ఒక సినిమా బయోపిక్, మన విశ్వప్రసాద్ గారు అది ఆ సినిమా ఐఎమ్ జస్ట్ ప్లేయింగ్ గర్విడ్ లక్ష్మి మదర్గా చేస్తున్నాను. అది కాంట్రాస్ట్ లుక్ ఉంటుంది మొత్తం, శ్రీకాకుళం బ్యాక్గ్రౌండ్ అదంతా గర్విడ్ ఏరియా వాతావరణంలో అదే ఉంటుంది. అదొకటి. స్లాంగ్ కూడా అది మీ డబ్బింగ్ మీరు నేను చెప్పాను, నాకు రాదు. నేను ట్రై చేసా చెప్దామని, రావట్లా. ఏదో 2 డైలాగులు చెప్పండి గుర్తున్నవి. ఏట్ అనుకుంటున్నావు, ఇట్లా ఉంటుంది. ఏట్ అనుకుంటున్నావు అంటే డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఎక్సలెంట్గా ఉంటుంది. ఆయన చెప్పి నేను చెప్తుంటే నాకు రావట్లేదు. అప్పుడు నేను చెప్పేశాను, సార్ నా డబ్బింగ్ నేను చెప్పలేను సార్ అని. అది చెప్పేస్తాను నేను. తర్వాత పాపం ప్రతాప్ అని అజయ్ ఘోష్ గారు కాంబినేషన్లో ఒక సినిమా చేశాను. దట్ ఈస్ ఆల్సో అబౌట్ రిలీజ్. అండ్ కథాసుధా అని దిస్ కార్తీక్, మొన్న కార్తికేయన్ అబ్బాయిది ఒక చేశాను. అది జస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ లాగా ఒకటి అది చేశాను. షార్ట్ ఫిల్మ్ అనలేం కదా, ఏమంటాం 45 minutes ఫిల్మ్. 45 minutes ఫిల్మ్, దాన్ని ఏమంటాం దానికి? అంతే, ఫిల్మ్. ఇట్స్ అ ఫిల్మ్, కెనాట్ బి ఎ షార్ట్ ఫిల్మ్. అది ఒకటి చేశాను. అండ్ తమిళ్లో ఒకటి చేశాను. నేను చూశాను కొన్ని షార్ట్స్, చాలా బాగున్నాయి. క్లైమాక్స్ అవన్నీ బాగా వచ్చింది. ఇట్స్ అ ఫీల్ గుడ్ కాన్సెప్ట్ అది. సో అలాగా ఇంకా హౌ డిడ్ హి డూ అండి? కొత్త డైరెక్టర్ కదా. నో, హీస్ నాట్ అఫ్ కోర్స్ హీస్ ఇన్ డెబ్యూ, బట్ తనకి చాలా కాన్ఫిడెంట్గా చేశాడు అబ్బాయి. అండ్ ఏఐలో ఆయన హీ డిడ్ కోర్స్ ఇన్ ఏఐ అనుకుంటా. సో హీస్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ నాలెడ్జబుల్ పర్సన్, దట్ హీ నోస్ దట్ యాజ్ ఎ యంగ్ పర్సన్. వాళ్ళ బ్యాచ్ అందరూ కూడా అంతే, వాళ్ళ బ్యాచ్ అంతా ఒకే వాళ్ళ ఇది గ్రూప్ టీమ్ లాగా అందరూ కూడా దే వెరీ దే నో దట్ వాట్ దే వాంట్. అంత క్లారిటీగా చేసుకున్నారు. నేను చేసినప్పుడు చెప్పాను చాలా బాగా వస్తుంది కార్తీక్ అని. డబ్బింగ్ కూడా నేనే చెప్పాను. అండ్ హీ ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ. వెరీ గుడ్. సో అయితే రాశి గారి సెకండ్ ఇన్నింగ్స్ కూడా మళ్ళీ మొదట్లాగా మీరు బిజీ అయ్యి కొన్ని సినిమాలు, మంచి సినిమాలు కూడా వదిలేసే రేంజ్కి మళ్ళీ మీరు బిజీ అయిపోవాలని. ఎందుకంటే నేను ఇందాక అన్నట్టుగా ఐ రిపీట్ దట్ సెంటెన్స్ విత్ ఆల్ మై గ్రేస్. మీలాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి ఒక అడ్వాంటేజ్. దానికి కూడా మళ్ళీ వెంటనే ఫ్లైట్ వేసుకుని బెంగళూరు వెళ్ళిపోయి, వెంటనే ఫ్లైట్ వేసుకుని బొంబాయి వెళ్ళిపోయి, త్రివేంద్రం వెళ్ళిపోయి, చెన్నై వెళ్ళిపోయి, అలా లేకుండా రాసి ఇక్కడే ఉన్నారు కాబట్టి. సో రాసి ఎప్పుడు ఇక్కడే ఉండాలి. స్థాయిలు మారచ్చు, బట్ ఇక్కడే అందరి మధ్యలో మీరు ఇన్నాళ్ళు ఎలాగున్నారో అలాగే ఉండాలి. అండ్ ఐ విష్ యూ ఏ వెరీ గ్రేట్, ఈవెన్ గ్రేటర్ ఫ్యామిలీ లైఫ్, సక్సెస్ఫుల్. మీరు అనుకున్నట్టుగా మీ హస్బెండ్ కూడా ఒక డైరెక్టర్గా మంచి ఒక హిట్ కొట్టి, రాసి మగుడు కాదు శ్రీనివాసరావు వైఫ్ రాసి, maybe might be by God's grace, yes. Not Mr. Rasi. Rasi must become Miss Srinivas. Yes. That must be. And I wish you all the very best అండి. Thank you. And great success by God's grace. Thank you. మీరు ఇంకా ఆరోగ్యంగా ఉండాలి, మంచి సినిమాలు చేయాలి. We wish all that. మా హిట్ టీవీ తరఫున మేము అన్నీ కోరుకుంటున్నాం. ఈ ఇంటర్వ్యూ కూడా మీరు ఎవరికి ఇవ్వకపోయినా ఆనర్ చేసి మాకు ఇచ్చినందుకు కూడా. Only because of you. I got your call from you. And I said yes. స్పెషల్ థ్యాంక్స్ అండి. Thank you. స్పెషల్ థ్యాంక్స్. Thank you. అది రాసి గారు మన బాలనటి బ్రహ్మాండమైన నటి అయ్యి బ్రహ్మాండంగా బిజీ అయ్యి టక్మని అసలు పవర్ కట్ లాగా సినిమా మానేసి మళ్ళీ ఇప్పుడు నౌ షీఈస్ మేకింగ్ ఎ కమ్బ్యాక్, స్టేజింగ్ ఎ కమ్బ్యాక్. వి విష్ హెర్ ఎ వెరీ గ్లోరియస్ డేస్ అహెడ్. వాచింగ్, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.